Crazy feeling. It's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy. హాయ్ వెల్కమ్ టు క్రేజీ ఫీలింగ్స్ షేర్ విత్ సునీ. ఈరోజు మనతో ఉన్నారు బాగా పరిచయమైన అందరికీ కావాల్సిన బిందు చంద్రమౌళి గారు. ఆవిడ యాక్ట్రెస్ కానీ అందరికీ బాగా అమ్మ, అక్క, వదిన చాలా. కానీ నాకైతే అలా అనిపించట్లేదు. అమ్మ, అక్క అని కూడా పిలవాలని లేదు. హీరోయిన్ అని పిలిస్తే బాగుంటుంది, బట్ అయినా ఓకే. సో తన క్యారెక్టర్స్ కాబట్టి అలానే పిలుద్దాం. కానీ నేనైతే బిందు గారు అని పిలుస్తా. ఓకే, ఈరోజు మనతో తన క్రేజీ ఫీలింగ్స్ని సునీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏంటో తెలుసుకుందామా మరి? ఓకే, హాయ్ బిందు గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానా? ఓకే, మీరు బిందు చంద్రమౌళి. చంద్రమౌళి అంటే మీ పూర్తి పేరా లేకపోతే మా ఆయన ఇంటి పేరు? ఇంటి పేరు. సో ఇది మామూలుగా అంటే చంద్రమౌళి అనేది ఇంటి పేరు క్యాజువల్గా పెట్టుకోరు కదా. సో ఎలా డిఫరెంట్గా అలా వచ్చింది? అంటే నేను పెట్టుకోలేదు, నేను అదే మా ఆయన పెళ్లి చేసుకున్నా. వాళ్ళ ఇంటి పేరే చంద్రమౌళి. ఓకే, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటి పేరు చంద్రమౌళి అట వాళ్ళది. ఓకే ఓకే. సో అది ఆ ఇంటి పేరే వచ్చింది. చాలా మంది అది మా ఆయన పేరు అనుకుంటారు. మా ఆయన పేరు కాదు, అది వాళ్ళ ఇంటి పేరు. సో మీకు పెళ్ళైందంటే నేను నమ్మట్లేదు, బట్ సీరియస్లీ ఆన్ కెమెరా అని కాదు, సీరియస్లీ నేను నాకైతే నమ్మాలనిపించలేదు. ఓకే, కానీ మీకు పిల్లలు కూడా అని విన్నాను. అవునండి, ఇద్దరు పిల్లలు. పాప 14 years, బాబు 11 years. ఓకే, సో మీ బాన్ అండ్ బాట్ అంతా హైదరాబాదా? హైదరాబాద్ అమ్మాయినే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిందు చంద్రమౌళి గారు ఈ మధ్య ఎక్కువ కనబడుతున్నారు, చాలా అంటే చాలా సినిమాలు. సో ఈ ఆఫర్స్ అనేవి మీకు ఎలా కంటిన్యూ కొడుతున్నాయి బాగా? అంటే ప్రాబబ్లీ అది కాన్సిక్వెన్స్ ఆఫ్ 8 to 9 years ఆఫ్ స్ట్రగుల్. సో నేను ఇండస్ట్రీకి వచ్చింది మొన్న కాదు, ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాను. కానీ నేను 2015 నా ఫస్ట్ మూవీ రిలీజ్, పెసరట్టు అని, రామ్కి గారు ప్రొడ్యూసర్, మహేష్ కత్తి గారి సినిమా. సో అది నా ఫస్ట్ రిలీజ్ మూవీ అన్నమాట. అంటే ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ బందూక్ అని ఇండిపెండెంట్ ఫిల్మ్, బట్ ఫస్ట్ రిలీజ్ అయింది పెసరట్టు. సో 2014 లో నేను ఫస్ట్ యాక్ట్ చేయడం మొదలెట్టాను. 2015 నా ఫస్ట్ రిలీజ్. సో ఐ థింక్ 2015 నుంచి ఒక్కొక్క స్టెప్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్, చిన్న ఫిల్మ్స్ చేస్తూ బిల్డప్ అయ్యి మొత్తానికి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాను అన్నిట్లోనూ. సో ఇట్స్ అ స్ట్రగుల్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ అన్నమాట. మెల్లమెల్లగా అక్యూములేట్ అయ్యి ఇంకా స్ట్రగుల్స్ అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సినిమా స్ట్రగుల్స్ అనేవి పడతారా మామూలుగా అందరూ ఎవరైనా సరే? ఐ థింక్ ఏ కెరియర్లో అయినా మీకు ఆ ఫేజ్ ఉంటుంది. ఇనిషియల్ ఫేజ్ అనేది అంటే గ్రోయింగ్ ఫేజ్ అంటారు కదా, స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది ఐ థింక్ ఏ కెరియర్లో అయినా ఉంటుంది అది. అంటే ఇప్పుడు నేను సినిమా కంటే ముందర నేను ఐటీ కెరియర్లో చేశాను. అంటే నేను యుఎస్లో మాస్టర్స్ చేసి అక్కడ ఐటీ జాబ్స్ చేశాను ఒక 9 years. చేసిన తర్వాత ఇండియా వచ్చాను నేను. సో అక్కడ కూడా నాకు ఫస్ట్ బిగినింగ్ లో స్ట్రగుల్ ఉండేది. గ్రో అయ్యి ఒక జాబ్ వచ్చి సెటిల్ అయ్యి చదువు అయిపోయిన తర్వాత ఏ జాబ్ కావాలి ఇదా అని మెల్లగా సెటిల్ అయ్యి దానిలో గ్రో అయ్యి అర్థం చేసుకుని అదే స్ట్రగుల్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మొత్తం కష్టపడి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సైకిల్లో తిరిగి మళ్ళీ బిగినింగ్ కింద నుంచి మొదలెట్టడం అన్నది కొంచెం కష్టమైంది నాకు. అంటే మేబీ ఏ యంగర్ వర్జన్స్ అనుకోండి, ఇప్పుడు ఎర్లీ 20s అనుకోండి, సేమ్ నేను ఐటీ ఇండస్ట్రీలో కష్టపడ్డట్టే ఇక్కడ కష్టపడతాము, మెల్లగా గ్రో అవుతాము, వస్తాము, అంత అనిపించదు. కానీ ఒకసారి కష్టపడి ఒక ఏజ్కి వచ్చి అన్ని అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకో కెరియర్ లో మళ్ళీ ABCD నుంచి స్ట్రగుల్ చేస్తూ జీరో నుంచి స్టార్ట్ చేస్తూ ఆడిషన్స్ ఎక్కడైతే ఓపెన్ ఆడిషన్స్ ఎక్కడైతే అసలు ఎవరిని కలవాలి ఏంటి తెలియక అలా మెల్లమెల్లగా చేయటం అనేది అది కొంచెం డిఫికల్ట్ అనిపించింది. దట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్ అంట నేను మోస్ట్లీ. ప్లస్ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక రకమైన ఇండివిజువాలిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏర్పడిన తర్వాత మనకి సడన్ గా కల్చర్ షాక్ లాగా ప్రొఫెషన్ చేంజ్ అయ్యాలి. ఇది కొంచెం అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదా. సో ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో సడన్ గా కల్చర్ షాక్ లాగా ఎవరితో ఎలా మాట్లాడాలి, జనాలు మనతో మాట్లాడినప్పుడు మనం ఏంటో తెలియదు వాళ్ళకి, వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే మనం ఏమీ కాదా
అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి. సో అవన్నీ మెంటల్ స్ట్రగుల్స్ అండ్ ఇమోషనల్ స్ట్రగుల్స్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ స్ట్రగుల్స్. ఐ వుడెంట్ సే అంటే నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్ నన్ను, బికాస్ నేను ఆల్రెడీ సెటిల్ అయిన తర్వాత ప్యాషన్ కోసం ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఐ పర్సనలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు నాకు. నాకు మెయిన్ ఇమోషనల్ అండ్ ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయటము, ఆ టైప్ ఆఫ్ మెంటల్ స్ట్రగుల్స్ ఎక్కువ. ఆ టైప్ ఆఫ్ స్ట్రగుల్ పాస్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనకి జనాలు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఓన్లీ మనం ఏం కేపబుల్ అనేది షో చేసుకుంటే గానీ మనకు ఆ రెస్పెక్ట్ రాదు. సో అది రావటానికి కొంచెం స్ట్రగుల్ టైం పడుతుంది. అది మనం తీసుకోవడానికి మన పర్సనాలిటీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఐటీ కంపెనీ అంటే బేసిక్గా అందరూ కొంచెం ఐటీ అంటేనే కొంచెం టెక్ అంటే మనం బేసికల్లీ అది అందరికీ ఓపెన్, కొంచెం టెక్ ఉంటుంది. సో ఇలాంటివి మనం అంటే మీరు ఆల్రెడీ ఐటీ జాబ్ చేసి వచ్చారు, దట్టు అబ్రాడ్లో చేసి వచ్చారు. ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన నేను ఒక మంచిగా ఒక ప్రొఫెషన్లో ఉన్నాను, ఈ మూవీస్కి అనే ఐడియా అసలు టోటల్ డిఫరెన్స్ అనమాట. అక్కడ రెస్పెక్ట్ చాలా ఉంటుంది, జాబ్ ఒక ఎంప్లాయీ కంటే చాలా రెస్పెక్ట్. మూవీస్ వచ్చేటప్పటికి ఎంతమంది, ఇది సముద్రం లాంటిది. సో ఇలాంటి దాంట్లో మీరు ఎస్టాబ్లిష్ కావాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు స్టేజ్ అనేది ఇష్టం. అంటే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను, స్కూల్లో నాటకాలు వేసేదాన్ని, ఎలక్యూషన్స్, డిబేట్. సో స్టేజ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సంథింగ్ దట్ మై ప్లేస్ అన్న ఫీలింగ్ అనమాట నాకు. సో ఈవెన్ నేను అక్కడ చదువుకుని ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ ఇండియన్ అసోసియేషన్స్, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్లో యాక్టివ్గా స్టేజ్ మీద పార్టిసిపేట్ చేసేదాన్ని. వెదర్ బీ స్కిట్స్ కానీ, లేకపోతే యాంకరింగ్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇలాంటి, అండ్ డాన్సెస్ ఆబ్వియస్లీ. సో స్టేజ్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ అంటే స్కిట్స్, యాక్టింగ్ అదంతా చేయటం. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ సంథింగ్ దట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో నేను అక్కడ యుఎస్లోనే ఇంట్రెస్ట్ ఉండి అక్కడ థియేటర్ వర్క్ షాప్స్ చేయడం మొదలెట్టాను. ప్లేస్ అక్కడ వర్క్ షాప్స్ చేసి అక్కడ ఏదో చిన్న చిన్న కమ్యూనిటీ థియేటర్ ప్లేస్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న వాటిలో పార్టిసిపేట్ చేయడం హాబీ కింద అది చేశాను. సో ఇండియాకి మూవ్ అయిపోదామని డిసైడ్ అయినప్పుడు నాకెందుకో ఇది ప్రొఫెషన్ కింద దీనిలో ఫుల్ టైం ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది లోపల ఎక్కడో ఉంది చిన్నప్పటి నుంచి. అది ఒక్కసారి ఒక కాలేజ్ స్టూడెంట్ ఎలా అయినా అక్కడ ఉద్యోగం మానేసి ఇక్కడ మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి కదా ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు, ఒక్కసారి ఇది ట్రై చేసి చూద్దాము, ఎలా మనకి ఎడ్యుకేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ వీ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అన్న ఒక దీంతో నేను ఇక్కడ ఫస్ట్ థియేటర్ జాయిన్ అయ్యాను, థియేటర్ గ్రూప్స్. సో ఇక్కడ థియేటర్ గ్రూప్స్ లో థియేటర్ ప్లేస్ అవి చేస్తూ కొన్ని కొన్ని థియేటర్ గ్రూప్స్ లో నేర్చుకుని కొంచెం ఇంకా ఎక్కువ బాగా నేర్చుకుని ట్రై చేయడం. ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ అంతా ఆఫ్టర్ కిడ్స్ అక్కడే పుట్టారు. కిడ్స్ అక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ మూవ్ అయిపోయాను. సో కిడ్స్ పుట్టిన తర్వాతే ఇదంతా. ఫస్ట్ టైం ఆఫర్ వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్, మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు ఎన్నో కాల్స్ వస్తుంది, మీరు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చుంటారు, ఎన్నో మూవీస్కి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళుంటారు, మీకు కాల్ వచ్చింది. రాగానే మీరు బిందు గారు మీరు సెట్కి రావచ్చు, మీరు మేకప్ వేసుకోండి, మీరు సెలెక్ట్ అయ్యారు అన్న కాల్ విన్నప్పుడు ఏంటి, ఎలా అనిపించింది? ఎక్స్ప్రెషన్స్ కానీ మీ ఫీలింగ్ కానీ ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఓవర్ ఎక్సైట్ అవ్వలేదు. ఏమనుకున్నా అంటే సంథింగ్ ఏదో ఒక రోజు వస్తుంది అనుకున్నా. అంటే ఏమనుకున్నా అంటే ఓకే పర్వాలేదు, అయితే నేను మరీ సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్ ని కాదనమాట. అంటే జనాలు ఆడిషన్ చేసినారు, ఓకే సో ఈ పిల్లకి యాక్టింగ్ వచ్చు, పర్వాలేదు తీసుకోవచ్చు అనుకున్నారంటే ఒక హోప్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ లైక్ మరీ అంటే నువ్వేంటి ఈ అమ్మాయి ఏంటి వస్తుంది ఆడిషన్కి వెళ్తుంది అని కాకుండా పర్వాలేదు సెలెక్ట్ అవ్వ. సో ఓకే నేను అంటే ఒకరి దృష్టిలో పడ్డాను, అంటే ఐ హ్యావ్ దట్ హోప్ ఐ కెన్ డూ ఇట్ అని. అంటే నాకు ముందు కూడా నేను స్టేజ్ మీద చేశాను కాబట్టి ఐ నో దట్ ఐ కెన్ యాక్ట్, అంటే కొంచెం చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా లేదు, చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సెలెక్ట్ అయినప్పుడు ఓకే మూవీ అచ్చా థియేటర్ అనేది అది డిఫరెంట్, స్టేజ్ అనేది మీరు ఎలా ఉంటారు, మీ లుక్స్ ఏంటి, ఈ కాంప్లెక్స్ ఉండదు స్టేజ్ కి. యాక్టింగ్ ఎలా చేస్తాము, ఎలా నేర్చుకుంటాం, మనకు ఆ ధైర్యం ఉందా, స్టేజ్ మీద చేయగలమా, మర్చిపోతామా డైలాగ్స్, వీటి మీద ఫోకస్ ఉంటుంది తప్ప మన లుక్స్ ఏంటి
ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు ఒక అష్యూరెన్స్ ఏంటంటే నాకు అంత హానెస్ట్గా చెప్పాలంటే నాకు నా లుక్స్ మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పటికీ లేదు. మై ఇంత క్యూట్గా ఉన్నారు, హీరోయిన్ పీస్ మీరు. సో నాకేంటంటే ఓకే, సో పర్వాలేదన్నమాట, మనం కెమెరాకి కూడా పనికొస్తాము అని ఒక అష్యూరెన్స్ వచ్చింది ఫస్ట్ సెలెక్షన్ కి. ఫస్ట్ లో ఓకే మనం కెమెరాకి కూడా పనికొస్తాం, ఎందుకంటే మన దగ్గర చాలా పర్టికులర్ కదా ఎలా ఉంటారు అనేది. ఇట్స్ నాట్ అబౌట్ ఫీచర్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీ స్కిన్, మీ కాంప్లెక్షన్, రకరకాలు ఇవి అవి. అంటే ఇప్పుడు లేదు, అట్లీస్ట్ నేను వచ్చినప్పుడైతే 2014-15 టైంలో అయితే ఉండింది, ఇప్పుడు తక్కువైంది యాక్చువల్లీ. సో 8 years జర్నీ, 8 years జర్నీ. సో కైండ్ ఆఫ్ సో అప్పుడు ఓకే పర్వాలేదు. సో మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ ఓకే, సో మనం నాట్ బ్యాడ్ అన్నమాట, సెలెక్ట్ అవుతాం అనమాట అని ఉండింది. సెట్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా యాంగ్షియస్ గా ఉన్నా అనమాట. ఏంటిది, ఎలాంటి సెట్, జస్ట్ ఊరికే పిలిచారా, ఊరికే చేపెడతారా, క్యారెక్టర్ బాగుందన్నారు, వెళ్ళిన తర్వాత ఏం అంటే నాకు అవేర్నెస్ ఉంది, నేను చిన్నపిల్లని కాదు కాబట్టి నాకు ఒక అవేర్నెస్ ఏంటంటే ఊరికే అలా సెట్కి మనకి సెలెక్ట్ చేసి క్యారెక్టర్ వచ్చే అన్నంత మాత్రం మనకి అక్కడ క్యారెక్టర్ ఏం ఉండాల్సిన అవసరము లేదు. ఒక పెద్ద మనం ఏదో పెద్ద తోపులము కాదు. ప్లస్ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, కొందరు సినిమాలు ఫినిష్ చేయరు, కొందరు సినిమా అని చెప్పి తీస్తారు కానీ తీయరు. అవి ప్రసారాల వరకు ఆగుతాయి. నాకు అంటే కొంచెం నేను చిన్నపిల్లని కాదు కాబట్టి ఈ అవేర్నెస్ అయితే ఉంది, ఎక్స్పోజర్ ఉంది కాబట్టి నాకు. సో యాంగ్జైటీ ఉండింది ఎక్కువ. ఓకే, సో ఆనందంగా అంటే యాంగ్జైటీ, ఎలాంటి సెట్ ఇది, ఎలాంటి పీపుల్, ఎలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నా, ఇది ఎలాంటి ప్రాజెక్ట్, ఎలా ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ నాకు. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే అందరూ అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కానీ క్యారెక్టర్స్ బట్టించి తన ఆర్టిస్టులను బట్టించి దాన్ని అంటారు పెద్ద సినిమా చిన్న సినిమా అని. బడ్జెట్ని బట్టి, బడ్జెట్ అఫ్ కోర్స్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు అయితే ఆటోమేటిక్గా బడ్జెట్ ఎక్కువైపోతుంది. దాని గురించి కాదు కానీ మామూలుగా ఒక ఆర్టిస్ట్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు, ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్ చిన్న చిన్న ఆర్టిస్టులు లీడు అంత బాగానే ఉంటుంది. సో ఆ కంఫర్టబుల్ ఎలా అనిపించింది? తర్వాత పెద్ద సినిమాలు నేనే రాజు, నేనే మంత్రి, పుష్ప, మహానటిలో సీన్స్ ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయాయి. సో ఉంటే బాగుండేది, బట్ ఓకే ఇట్స్ ఓకే. బట్ ఇలాంటి నేనే రాజు, నేనే మంత్రి, పుష్ప 2 ఇప్పుడు ఇలాంటి మూవీస్ చేసేటప్పుడు ఏమైనా వేరియేషన్స్ ఏమన్నా బాగా కనిపిస్తాయి అంటారా? కనిపిస్తాయి, డెఫినెట్గా కనిపిస్తాయి. అంటే ఇనీషియల్లీ అంటే మేబీ ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి ద వే దే ట్రీట్ మీ చేంజ్ అయింది. నేను కొన్ని సినిమాలు చేశాను, పర్వాలేదు ఎవరికన్నా ఓ అది చేసింది ఆవిడ, ఓకే ఓకే అని కొంచెం మిమ్మల్ని మాట్లాడే విధానం మారుతుంది, మీతో మాట్లాడే విధానం. బిగినింగ్ లో మనం ఏది కానప్పుడు, మనం ఏమీ చేయనప్పుడు, ఇప్పటికీ చాలా మంది హానెస్ట్ గా చెప్పాలంటే అందరూ మీలాగా అన్ని సినిమాలు చూసినా గుర్తుపట్టరు, రిజిస్టర్ అవ్వరు, చాలా జరుగుతాయి. సో అందరూ నన్ను గుర్తుపడతారని కూడా నేను అనుకోను. సో గుర్తుపట్టని వాళ్ళు ఇప్పటికీ అలానే బిహేవ్ చేస్తారు కొన్నిసార్లు బిగినింగ్ లో. తర్వాత పక్క వాళ్ళు మంచి బిహేవ్ చేస్తారు, ఓకే ఓకే మేము చేసినట్టుంది, పక్క వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మాకేం రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల. సో ఇప్పుడు చిన్న సినిమాలకు వస్తే ఏమైతుంది, పెళ్లి చూపులు కూడా చేశారు, పెళ్లి చూపులు చేశారు. అది నా ఫస్ట్ కమర్షియల్ హిట్. ఫస్ట్ కమర్షియల్ హిట్ పెళ్లి చూపులు. అప్పటిదాకా ఇండిపెండెంట్ మూవీస్ మోస్ట్లీ. సో చిన్న సినిమాలు చేసినప్పుడు ఏంటంటే టీమ్ అమేజింగ్, అంటే అందరూ కొలాబరేషన్ లో ఉంటారు. అంటే మనని ట్రీట్ చేసే విధానం మారదు. అందరూ ప్యాషన్ కోసమే వచ్చి ఉంటారు. ఎవరు లైక్ ఏదో అంటే హైరార్కీ ఉండదు. వీళ్ళని ఇలా సీనియర్స్, వీళ్ళు జూనియర్స్, వీళ్ళు ఇది వాళ్ళది అని హైరార్కీ క్యారెక్టర్ మీద మాత్రమే ఉంటుంది. అందరూ అందరినీ కరెక్ట్ గా ట్రీట్ చేస్తారు. ఒకవేళ క్యారవాన్స్ లేకపోతే అందరూ ఒకటే రూమ్ లో కూర్చుని మేకప్ వేసుకున్నారు. సో ఏదో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇవ్వలేదు లాంటి కాన్సెప్ట్ ఉండదు. లేకపోతే వాళ్ళకి ఇలా ట్రీట్ చేశారు, వీళ్ళని ఇలా ట్రీట్ చేశారు అని ఉండదు. సో అలా ఉంటుంది. పెద్ద సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సెట్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ మనం నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించాలి. సో ఎవరైనా వచ్చి నీకు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడే మొదలవుతుంది. అంటే ఓకే మీరు అక్కడ కూర్చోండి, మీకు రూమ్ ఇచ్చాము, లేదండి వాళ్ళ క్యారవాన్ ఇచ్చాము, లేకపోతే మీరు నలుగురు కలిసి క్యారవాన్ షేర్ చేసుకోండి, మీకు మీ మేకప్ ఆర్టిస్ట్ ఫస్ట్ వాళ్ళకేసి మీకు వస్తారు. ఓకే ఇవన్నీ ప్రొడక్షన్ ఆపరేషన్స్ ఇష్యూ అంతా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నీ క్యారవాన్ ఇచ్చారా లేదా కాదు, నీకు మేకప్ ఆర్టిస్ట్ ఇచ్చారా లేదా కాదు, లేకపోతే నేను ఎలా ఇది ఎలా మాట్లాడారు అనేది. అంటే మాట్లాడే విధానం ఉంటుంది కదా. ఏంటమ్మా చెప్పు, ఎక్కడ, సరే నువ్వు అక్కడ ఉన్నా పంపిస్తాను, సరే అమ్మా, మేడం చెప్పండి మేడం, ఓకే మేడం పంపిస్తాను మేడం. మాట్లాడే తీరు
తీరు మారుతుంది. పెద్ద సినిమాల్లో ఎందుకంటే ఏదర్ వాళ్ళు పెద్దవాళ్ళని సీనియర్స్ని చూసుకోవడానికి బిజీ ఉండి మిగతా కొత్త ఆర్టిస్టులను పట్టించుకునే టైం ఉండదు. ఆ టైంతో సంబంధం లేదని నా ఉద్దేశం. మనిషికి టోన్ మార్చడానికి టైంతో సంబంధం ఉంది. ఎలా అయినా మంచి టోన్ లో ఎవరితో అయినా అదే టోన్ లో మాట్లాడొచ్చు కదా. దానికి టైంతో అవసరం లేదు. నీ కొన్ని బడ్జెట్ తో సంబంధం ఉంది. ఇప్పుడు క్యారవాన్ అంటే అండర్స్టాండబుల్, బడ్జెట్స్ ఒకరికి ఉంటాయి, ఇంకొకరికి ఉండవు, షేర్ చేసుకోవాలి. సో నువ్వు ఎంత ఫేమస్, నీ క్యారెక్టర్ ఇలా, నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తున్నావు సినిమాలో అన్న దాన్ని బట్టి నీ సెట్ లో నీ ట్రీట్మెంట్ ఉంటుంది. క్యారెక్టర్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. నీ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అన్న దాన్ని బట్టి నీ సెట్ లో నీ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చిన్న ఫిల్మ్స్ అన్నది ఎందుకంటే కొత్త వాళ్ళతో ఏంటంటే కొత్త వాళ్ళతో చేసేది అందరూ కొత్త వాళ్ళే. అందరూ అందరినీ అలానే ట్రీట్ చేసుకుంటారు, అందరూ అందరినీ సరదాగానే ట్రీట్ చేస్తారు. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఐ థింక్ తగ్గుతుంది అది ఇప్పుడు చాలా. లైక్ ఇప్పుడు నేను సుకుమార్ గారి సెట్ లో చూడలేదు ఆ డిఫరెన్స్ ని. ఇంకా నేనే రాజు నేనే మంత్రి చేశాను అంటే ఆ తేజ గారి సినిమాలో అందరూ ప్రతి మచ్ ఒక్కరే ఉంటారు. ఆయన అందరూ ఒకటేలాగా ఉండాల్సిందే, ఇంకో చాయిస్ లేదు అక్కడ. అందరూ కొంచెం ఇదిగా ఉండాల్సిందే. కానీ ఉండేది, ఇనిషియల్లీ ఉండేది. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు జనాలు కొంచెం ప్రొడక్షన్ మారుతుంది. జనాలు కాదు, ప్రొడక్షన్ అదే మెయిన్. అదే యాక్టర్స్ జనరల్లీ అందరూ బానే ఉంటారండి సెట్ లో. డైరెక్టర్స్ జనరల్లీ బిజీ ఉంటారు. మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు చెప్తారు, ఇచ్చేస్తారు. యూజువల్లీ మీకు రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ ఆ డిఫరెన్స్ అనేది ప్రొడక్షన్ నుంచి వస్తుంది. మెయిన్ ప్రొడక్షన్ నుంచి వస్తుంది. ప్రొడక్షన్ మరి వాళ్ళకే ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలీదు. ఎందుకు ఒకరిని ఇలా ట్రీట్ చేయాల్సి వస్తుందో నాకు తెలీదు. వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయో అది వాళ్ళ సైడ్ వెళ్తే గానీ మనకు అర్థం కాదు సార్. వాళ్ళ చైర్ లో మనం కూర్చుంటే గానీ మనకు తెలీదు. కానీ మినిమం రెస్పెక్ట్, అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి దానికి బడ్జెట్ తో సంబంధం ఉండదు, క్యారెక్టర్ కూడదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు అలాంటి బాధ ఎప్పుడైనా అనిపించిందా? అంటే హీరోయిన్కి చూసే రేంజ్ వేరు, హీరోయిన్ అండ్ చాలా 2-3 అసిస్టెంట్స్ అందరూ ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి. కానీ బేసిక్గా చెప్పాలంటే హీరోయిన్స్ సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళకంత ప్రిఫరెన్స్ ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ని మీరు అంటే ఎస్టాబ్లిష్ కరెక్ట్గా ఒక క్యారెక్టర్ని చూస్తుంటారు జనాలు. ఇలాంటప్పుడు ఆ వేరియేషన్ ఏమన్నా చూపిస్తే బాధ అనిపిస్తుందా? ఫస్ట్ థింగ్ హీరోయిన్స్ అయితే నేను కంపేర్ చేయనండి. బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళు దే సెల్ ద బిజినెస్ కాబట్టి వాళ్ళకు ఉండే ప్రిఫరెన్స్, వాళ్ళకు ఉండాల్సిన హంగామా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే హీరో ఎలా బిజినెస్ సేల్ చేస్తారో హీరోయిన్ కూడా బిజినెస్ సేల్ చేస్తుంది. సో షీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. కాబట్టి ఐ వుడ్ నాట్ కంపేర్ టు హీరోయిన్ ఎట్ ఆల్. హ్యూమానిటీ కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ బిజినెస్. అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ బిజినెస్. అది. సో హీరోయిన్తో నేను కంపేర్ చేసుకోను. మీరు అడిగిన క్వశ్చన్ లోనే నేను కంపారిజన్ ఎక్కడ పెడతా అంటే బిట్వీన్ ద సపోర్టింగ్ యాక్టర్స్ పెడతాను. సో సపోర్టింగ్ యాక్టర్స్ లోనే ఆ డిఫరెన్స్ చూపిస్తారు. ఆ సపోర్టింగ్ యాక్టర్స్ లోనే వీళ్ళు ఇండస్ట్రీలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, వీళ్ళు ఇండస్ట్రీలో ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ తోనో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోనో ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వీళ్ళు బ్రాండ్ న్యూ, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు వచ్చేసరి ఏదో, వీళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో సపోర్టింగ్ యాక్టర్స్ మధ్యలోనే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి ఇంకోళ్ళని ఇంకోలా ట్రీట్ చేసి ఆ డిఫరెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సపోర్టింగ్ యాక్టర్స్ కి నన్ను కూడా వేరేలానే ట్రీట్ చేస్తారేమో. లైక్ ఐ కెన్ ఇమాజిన్. సో అందుకని నేను కూడా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాళ్ళు మీరు క్యారవాన్ షేర్ చేసుకోండి అంటే ఐమ్ లైక్ ఓకే షూర్, నాకు ప్రాబ్లం లేదు, మీరు ముందరే చెప్తే నాకు ప్రాబ్లం లేదు, నాకు ఇష్యూ లేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ షేరింగ్ ఏ క్యారవాన్ ఆర్ నాట్ షేరింగ్ ఏ క్యారవాన్, ఇట్స్ అబౌట్ కమ్యూనికేటింగ్ ఇట్ రైట్. అంటే మనం ఉన్నట్టుగా కమ్యూనికేట్ చేయడం, అది ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయడం. అది సపోర్టింగ్ యాక్టర్స్ కి డిఫరెన్స్ చూపిస్తారు. ఓకే, ప్రాబ్లం అక్కడ వస్తుంది. మనం హీరోయిన్ తో కంపేర్ చేసుకోవక్కర్లేదు, విత్ ఇన్ ద సపోర్టింగ్ యాక్టర్స్ కంపేర్ చేసుకోవచ్చు. అక్కడే యాజ్ ఐ సెడ్ రీసెంట్ గా నాకు ఏ ఇష్యూస్ రాలేదు. బికాస్ చెప్పా కదా, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి, మీరు ఎన్నిసార్లు కనిపిస్తున్నారు సినిమాల్లో బట్టి, మీకు మీ క్యారెక్టర్ ని బట్టి, మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారని దాన్ని బట్టి, ఇలా చాలా బట్టి మీ ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది.
మీకు అసలు ఏమన్నా సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, అంటే బ్యాక్ సపోర్ట్ ఏమైనా అలా ఉంది? లేరండి, ఎవరు లేరు. సింగిల్ మీరే కష్టపడి మీరే వచ్చారు? అంటే నేనే కష్టపడి అంటే కోర్స్ మామూలుగా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఎవరో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఉంటే మా ఫ్రెండ్ తను వీళ్ళు వాళ్ళకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా దాంట్లో వీళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సినిమా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి యాడ్ చేసి తను నేను కలిసి వాళ్ళకి మెసేజ్ పంపించి మేము రిక్వెస్ట్ పంపిస్తున్నాము ఇంట్రెస్టెడ్ మీరు అని చెప్పి ఇట్లా నేను ఇంట్రెస్టెడ్ అని రిక్వెస్ట్ పంపిస్తున్నాను అంటే వాళ్ళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి మహేష్ కత్తి అందరి దాంట్లో మ్యూచువల్ ఫ్రెండ్ ఉండేవాడు. సో అలా నాకు ఫ్రెండ్ అయ్యి ఆన్లైన్ పరిచయం అయ్యి తను ఆడిషన్ చేయటము, నేను ఆడిషన్కి వెళ్ళటము. అలానే నా ఫస్ట్ సినిమా బంధుకు కూడా ఎక్కడో ఆన్లైన్ ఫేస్బుక్ లో కాస్టింగ్ కాల్ పెడితే చూసి చేయటము. సో అలానే అంటే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇలా సోషల్ మీడియాలో ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో సినిమా వాళ్ళు ఉంటారు. సో తను మా ఫ్రెండ్, తనకి ఎవరో తెలుసు, తను ఏదో బిజినెస్ వర్క్ చేస్తుంటే ఒకరిద్దరు సినిమా వాళ్ళు తెలిస్తే వాళ్ళకి ఇలా మా ఫ్రెండ్కి ఇంట్రెస్టెడ్ ఉంది సో మీరు అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, వాళ్ళు ఓకే ఏమైనా ఉంటే చెప్తాము అని చెప్పి ఏదైనా కాస్టింగ్ కాల్ ఉంటే వెళ్తాం. ఇలానే తప్ప అలా ఫ్రెండ్స్ హెల్ప్ చేయటమే తప్ప సోషల్ మీడియా త్రూ బ్యాక్గ్రౌండ్ ఒకరు తెలియటము అంటూ ఏమీ లేదు. మీరు మహేష్ కత్తి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఫస్ట్ ప్రొడక్షన్ తందే మీరు చేసింది కదా, ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉండేవి, చాలా అమ్మాయిల పిచ్చని అతని ఇదని ఊరికే కాంట్రవర్సీలకి వెళ్తాడు అది ఇది అని ఉండేవాళ్ళు. మీకు అంటే మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో ఇదంతా నిజమే అంటారా, లేకపోతే ఇదంతా ఏదో క్రియేటివిటీ ఏదో సంథింగ్ సో పడని వాళ్ళు చేసే పనులు అంటారా? వన్ థింగ్ ఏంటంటే మహేష్ కత్తి వాజ్ కాంట్రవర్షియల్ అనేది ఫ్యాక్ట్. అంటే కాంట్రవర్షియల్ ఏ విధంగా ఆయన అనుకున్నది బయటకు చెప్పడం, పొలిటికల్ ఆర్ హిస్ ప్రిన్సిపల్స్, హిస్ వాల్యూస్, ఆ విధంగా కాంట్రవర్షియల్. అమ్మాయిలు ఇది అంటే అది ఎప్పుడు వచ్చింది, మీ టూ టైంలో వచ్చినట్టుంది. అంతక ముందు ఎప్పుడు మహేష్ కత్తి మీద అలాంటి అలిగేషన్స్ ఎప్పుడు లేవు అమ్మాయిల దాని మీద. యాక్చువల్లీ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఫ్రాంక్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. అంటే ఓకే ఇది చేస్తున్నాము, ఇది నువ్వు సూట్ అయితే ఇది ఓకే, ఇదైతే ఓకే కాదు, ఇది క్రౌడ్ ఫండ్, సో నీకు డబ్బులు ఉండవు, మనకి ఏమైనా ప్రాఫిట్ వస్తుంది దానిలో నుంచి వస్తుంది. సో ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో నేను ఆన్ ద సెట్ కానీ లేకపోతే ఆయనతో కాన్వర్జేషన్ చేసిన అంటే నా చాలా మెచ్యూర్డ్ కాన్వర్జేషన్ ఉంటుంది. పొలిటికలీ మెదరము సేమ్ కాదు, వాల్యూస్ ప్రకారం ఎదురు సేమ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ మెచ్యూర్డ్ కాన్వర్జేషన్. అంటే ఇద్దరు అడల్ట్స్ మధ్యలో ఉండే కాన్వర్జేషన్ ఉంటుంది. పొలిటికల్లీ ఆయన ఏమనుకుంటాడు, నేనేమనుకుంటాడు. బట్ ఆన్ ద సినిమా ఫ్రంట్ లో అయితే సెట్ మీద హీఈస్ ఓకే విత్ ఎవ్రీ వన్, నార్మల్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఆల్ విమెన్ వర్ కంఫర్టబుల్. సో ఆ ఇష్యూస్ అయితే నాకేం రాలేదు. మీటూ అప్పుడు అలిగేషన్స్ వచ్చాయి. సో ఎవరో చేసిన అలిగేషన్ దాని మీద నేను కామెంట్ చేయలేను. వాళ్ళ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను వర్క్ చేస్తారు కాబట్టి మీకు కొన్ని తెలుస్తాయి, ప్రొడక్షన్ లో ఉన్నారు కాబట్టి కానీ ఇంటరాక్షన్స్ లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ ఈజ్ వెరీ హానెస్ట్ అండ్ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. అలా ఇండైరెక్ట్ గా మాట్లాడటాలు లేకపోతే విమెన్ గురించి కామెంట్ చేయటాలు ఇలాంటి పనులు చేయరు. He doesn't do such kind of things. అంటే అలా చేసే వాళ్ళు ఉంటారు సెట్ మీద సరదాగా జోక్ అని చెప్పేసి కొంచెం నాస్టీ కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటేనే అందరూ ఒక గ్రూప్, అంటే మీ టైం రాక అంటే మీ స్కెడ్యూల్ అంటే మీ టైం కానీ యాక్టింగ్ టైం కానీ రాకపోతే ఫ్రీ టైంలో అందరూ కలుస్తూ ఉంటారు, కూర్చొని ఎక్కువ గాసిప్స్ మీ దగ్గరే ఉంటాయి కదా. ఎలాంటి గాసిప్స్? ఏవైనా గాసిప్స్, ఆ హీరో అలా అంట, ఈ హీరోయిన్ ఇలా అంట, ఈ డైరెక్టర్ ఇలా అంట, ఇలా ఈ క్యారెక్టర్ సీనియర్స్ ఇలా అంట, సీనియర్స్ ఇలా, జూనియర్స్ ఇలా ఉంటాయి కదా గాసిప్స్. సెట్ మీద మేము యాక్టర్స్ గ్యాప్స్ వస్తాయి కదా, గ్యాప్స్ లో చేసేవి ఎలాంటి గాసిప్స్ ఉంటాయి తెలుసా? మా కష్టాలు చెప్పుకోవడమే ఉంటుంది. అవునా? వాడు అలా ట్రీట్ చేశాడు తెలుసా, వాడు ఇలా అన్నాడు, వాడు ఈ క్యారెక్టర్ అన్నాడు, అక్కడికి వెళ్ళిన వాడు వీడు హీరో అంటే అందరూ అది ఇది వాడు వీడు అని మాట్లాడుకుంటారు. మీరు వాడు వీడు అన్నారు కాబట్టి నేను వాడు వీడు అన్నాను అంతే. అది ఆబ్వియస్లీ అలా మాట్లాడుకోరు కానీ ఇండస్ట్రీలో మీరు ఆ టర్మినాలజీ వాడారు కాబట్టి నేను ఆ టర్మినాలజీ వాడాను. సో బేసిక్ గా ఎలా ఉంటుందంటే ఇది వెళ్తే అక్కడికి వెళ్తే ఇలాంటి క్యారెక్టర్ ఇస్తా అన్నారు కానీ ఇది ఇచ్చారు, అది వెళ్తే ఇక్కడ ఇది వచ్చింది, అవును అతను అది ప్రామిస్ చేశాడు కానీ ఇది ఇవ్వలేదు, నీకు పేమెంట్ ఇచ్చారా, నాకు ఇవ్వలేదు, ఓ నీకు ఇచ్చారా, ఓకే ఓకే నాకు ఇస్తారేమో నీకు ఇచ్చారు అంటే
లేకపోతే నీది అయిందా సీన్ అవ్వలేదు అంటారు, ఈ రోజంతా వెయిట్ చేసింది అవ్వలేదా సీన్, ఇవే ఉంటాయండి. అయ్యో మా కష్టాలు మాకే ఉంటాయి. ఇంకోళ్ళ గురించి మాట్లాడుకునే ఇంకోళ్ళ గురించి అంటే మేం ఫేస్ చేసి ఇంకోళ్ళ త్రూ మేము ఫేస్ చేసిన కష్టాలు మాట్లాడుకుని అవి ఎక్స్చేంజ్ చేసుకుని ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఓకే నేనే కాదనమాట, కొన్నిసార్లు ఏంటంటే పెద్ద సపోర్టింగ్ యాక్టర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాంటివి వింటూ ఉంటాం. నేను పేర్లు తీసుకోను కానీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తో వర్క్ చేస్తాం కదా సపోర్టింగ్ యాక్టర్స్, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇలాంటివి వింటుంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత ఫేమస్ అంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే మనకి కామన్ అయిపోయింది అందరికీ ఉంటుంది. అంటే ఇట్స్ ఎప్పుడైనా మీకు పేమెంట్ ఎగ్గొట్టారా? అయ్యో చాలా సార్లు అండి, అయ్యో చాలా సార్లు, చాలా ప్రొడక్షన్స్. అప్పుడు అంటే ఎలాగ ఫైట్ చేయలేరా? అంటే కావాలి అంటే ఎలా చేస్తాము, మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాం, కాల్ చేస్తాం, ఏంటండి ఇదండి అదండి అంటాము, డబ్బింగ్ ఆపుతాము, ఒక పాయింట్ లో డబ్బింగ్ కి ఇవ్వకపోతే మీరు ఇస్తే కానీ డబ్బింగ్ కి రామంటాము. కొందరు డబ్బింగ్ రోజు ఇచ్చేస్తారు, ఇంకా డబ్బింగ్ పోస్ట్ పోన్ చేసి డబ్బింగ్ రోజు ఇచ్చేస్తారు, ఇంకా వేరే చాయిస్ లేక. కొందరు నాకు నేను డబ్బింగ్ కి రానన్నానని చెప్పేసి డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చేయించుకుని ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డబ్బింగ్ వాళ్ళకి తక్కువ పే చేసేయచ్చు కదా, నాకున్న పేమెంట్ క్లియర్ చేసే బదులు. అలా డబ్బింగ్ కి తక్కువ పే చేసి ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఏ లెవెల్లో అవుతుంది అని నాకు తెలీదు. అంటే అది ప్రొడక్షన్ నుంచి వస్తుందా పాపం, వాళ్ళకి వేరే చాయిస్ లేక ప్రొడక్షన్ డబ్బులు అయిపోయి ఇంకా సినిమా తీస్తున్నారు, వాళ్ళు రిలీజ్ చేయాలి, ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి కాస్టింగ్ కి డబ్బులు లేక ఆపేయండి అని చెప్పి మేనేజర్స్ చెప్పారా, లేకపోతే మేనేజర్స్ లెవెల్లో అవుతుందా మనకు ఐడియా లేదు. ఎవరు చేస్తారని ఎవరి లెవెల్లో జరుగుతుందో ఏ లెవెల్లో జరుగుతుందో ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. అంటే కొందరికి వస్తుంది కొందరికి రాదు, అది ఒక ప్రయారిటీ లెవెల్. కొన్నిసార్లు నాకు వచ్చింది ఇంకోళ్ళకి రాలేదు, కొన్నిసార్లు ఇంకోళ్ళకి వచ్చింది నాకు రాలేదు. సో డబ్బింగ్ 90% డబ్బింగ్ టైంలో కొంచెం గట్టిగా అడిగితే ఇచ్చేస్తారు, బికాస్ మన డబ్బింగే కావాలి అనుకుంటే. లేదులే 2 సీన్స్ ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు పేమెంట్ చేసినాకంటే ఎవరిదో ఒకళ్ళు డబ్బింగ్ చేసుకుని అనుంటే, ఒకవేళ ప్రొడ్యూసరో డైరెక్టరో ఎవరైనా అనుంటే మనకి పోయింది అంతే. ఇంకా మళ్ళీ తర్వాత ఎవరు ఫోన్లు కూడా ఎత్తారు, ఫోన్లు ఎత్తారు మళ్ళీ వాళ్ళు మూవీ చేయాలనుకున్నప్పుడు. మనం అనుకోవడం ఏంటి, వాళ్ళు అనుకుంటున్నా, వాళ్ళు మళ్ళీ మూవీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కదా పిలవరు, వాళ్ళ ఫేస్ దే కాంట్ ఫేస్ యూ ఎనీమోర్. సో మోస్ట్ లైక్లీ దే వోంట్ కాల్ యూ. మేబీ ఇఫ్ అది డైరెక్టర్ ఇష్యూ కాకపోతే డైరెక్టర్ వేరే చేసినప్పుడు పిలుస్తాడు, కానీ నేను ఎప్పుడు డైరెక్టర్స్ కి ప్రొడక్షన్ ఇష్యూస్ చెప్పాను. నేను డైరెక్టర్ కి ఎప్పుడు నా పేమెంట్ రాలేదండి ఆ సినిమాకి అన్న మాట చెప్పాను నేను. మీరు కాంట్రవర్సీకి దూరం లేండి, డైరెక్టర్ చెప్పాను. ఎందుకంటే నాకు డైరెక్టర్ కి ఉన్న ర్యాపో వేరు, నాకు ప్రొడక్షన్ కి ఉన్న ర్యాపో వేరు. సో నేను ఆ ప్రొడక్షన్ ఇష్యూస్ తీసుకొచ్చిన డైరెక్టర్ మీద పెట్టను. సో నేను వెళ్ళి డైరెక్టర్ కి చెప్పాను అన్నమాట, నా ఇష్యూస్ ప్రొడక్షన్ తోనే డీల్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు క్యారెక్టర్స్ ఇప్పుడు అంటే మీరు 8 years నుంచి మీ జర్నీ ఉంది, బాగా సూపర్బ్గా పికప్ అవుతూ ఉంది, బాగా మీరు అన్నట్టు సూపర్బ్గా రియలీ నాకు అనిపించింది. నేను చూస్తున్నాను కాబట్టి, నేను యాజ్ అ జర్నలిస్ట్గా ప్రతి ప్రివ్యూ చూస్తాను కాబట్టి మూవీలో మీరు నాకు కనపడుతున్నారు. సో నేను అందుకే చెప్తున్నాను, మీకు 2 years నుంచి మీరు నాకు కనపడుతున్నారు, కానీ మీరు ఎప్పుడు అంటే ప్రెస్ మీట్స్ కానీ దానికి అటెండ్ అవ్వడం తక్కువ. అంతేగాని ప్రతి మూవీలో ఉంటున్నారు, ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. డాక్టర్ చేశారు, సాఫ్ట్వేర్ అన్నీ చేశారు, నాకు బాగా తెలుసు మీరు. సో ఇంత బాగున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడిషన్స్కి రావాలి మీరు, మీకు సూట్ అవుతుందా కాదా నేను చెక్ చేయాలి, తర్వాత కాల్ చేస్తాం, ఇలా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిదండి, వెళ్తాను నేను. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఆడిషన్స్ అంటే మేబీ బికాజ్ నేను యూఎస్లో థియేటర్ వర్క్షాప్స్ అవి చేశాను కాబట్టి నాకు అక్కడ సిస్టమ్ తెలుసు. సో ఎంత పెద్దవాళ్ళైనా హీరో అయినా ఆడిషన్స్ చేయాల్సిందే. అక్కడ క్యారెక్టర్కి సూట్ అయ్యాలో లేదో తెలియాలి, వాళ్ళు ఎంత ఎస్టాబ్లిష్డ్ అయినా అవ్వని ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అయ్యారు లేదా తెలియాలి డైరెక్టర్కి. సో నా యాక్టింగ్ కేపబిలిటీస్ వాళ్ళకి తెలుసా లేదా పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి నేను సూట్ అవ్వాలి కదండి. యాక్టింగ్ చేయగలనేమో, వర్సిటాలిటీ ఉందేమో, మేబీ డిఫరెంట్ రోల్స్ చేశానేమో, ఈ టైప్ ఆఫ్ రోల్స్ ఆ టైప్ ఆఫ్ రోల్స్ అన్నీ చేశానేమో. కొందరు చూసుంటారు, కొందరు చూసుండరు, కొందరు చూసినా రిజిస్టర్ అవ్వకపోవచ్చు, కొందరికి రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళకి రిజిస్టర్ అయ్యి అరే బాగా చేసింది అమ్మాయిని పిలుద్దాము అనుకుంటుండొచ్చు. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను గ్యారంటీ ఏంటి? ఆయనకు ఒక విజన్ ఉంటుంది డైరెక్టర్కి, ఆ విజన్లో నేను ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వాలి కదా. అంటే ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వాళ్ళు కూడా, నాకు చాలామంది డైరెక్టర్స్ కూడా తెలుసు, అలా క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ సో పర్సన్ అని రాసి పెట్టుకుంటారు.
అలా పర్టికులర్గా వాళ్ళ మైండ్లో ఆల్రెడీ స్టోరీ రాసుకుంటే ఏం చేయలేం. దే విల్ డైరెక్ట్లీ కాల్ యూ అండ్ సే. అది కూడా చేశారు నాకు అన్నిటికీ ఆడిషన్స్ పిల్లలు. కొందరు అనుకున్నప్పుడు మీరే అనుకుంటున్నామండి మీరు చేయాలి ఇది అంటారు. సో దే వోంట్ ఆస్క్ మీ ఫర్ ఆడిషన్ అప్పుడు నన్ను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నన్ను ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ కానీ ఆ టైప్ ఆఫ్ లుక్స్ లో కానీ చూసారు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటా అనుకున్నారు కాబట్టి కాల్ చేశారు. సో దే డోంట్ నీడ్ అన్ ఆడిషన్. కొన్ని క్యారెక్టర్స్ రాసుకుంటారు కానీ దానిలో ఎవరు ఫిట్ అవుతారని వాళ్ళకి ఇంకా తెలియదు. కొందరు ఆప్షన్స్ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆడిషన్ వెళ్ళడం తప్పులేదు. ఓకే, అసలు తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా. ఇప్పుడు బయట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నది నాకు డిసడ్వాంటేజ్ కూడా. అందుకే నేను ఆడిషన్ ఇస్తా అని చెప్తాను. నేనే అంటాను నేను ఆడిషన్ ఇస్తానండి, క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఆ క్యారెక్టర్ లుక్ లో వస్తాను, ఆ లుక్ లో వచ్చి అలానే ఆడిషన్ ఇస్తాను, నేనే అడుగుతాను. ఎందుకంటే నా డిసడ్వాంటేజ్ ఏంటంటే అమ్మ అనగా నేను గుర్తుకురాను. ఎందుకంటే నేను ఒక స్టీరియోటిపికల్ అమ్మలాగా ఉండరు, బయట ఉండను, సినిమాల్లో కూడా సో క్యారెక్టర్ లో ఉంటాను. కొన్నిసార్లు ఏంటంటే సడన్ గా లా ప్రొఫెసర్ కింద చూస్తాను. ఇప్పుడు వ్యవస్థ సినిమా వెబ్ సిరీస్ చూసినప్పుడు అది చూసి తిను మనది రూరల్ అమ్మ మదర్ కదా, తిను సూట్ అవ్వదు, తిను చాలా స్టైలిష్ గా ఉంది అంటారు. లేదు, నేను రూరల్ మదర్ చేశాను, చాలా ఊరి మదర్ రోల్ కూడా చేశాను. ఏదో నేను వాళ్ళకి అది చూపించాలి, లేకపోతే నేను వచ్చి చేస్తానంటే నేను ఆ లుక్ లో వెళ్ళి వాళ్ళకి ఆడిషన్ చేసి చూపిస్తే కానీ వాళ్ళు నమ్మరు. సో వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు నన్ను రూరల్ మదర్ క్యారెక్టర్లో చూసి ఉండకపోవచ్చు, అదొక్కటే క్యారెక్టర్లో చూసి దీన్ని సూట్ అవ్వదని డిసైడ్ అయిపోతారు. సో ఎందుకంటే నేను ఒక స్టీరియోటిపికల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చేయలేదు. నేను ఇటు కంప్లీట్ రూరల్ చేశాను, మిడిల్ క్లాస్ చేశాను, హై అర్బన్ చేశాను, రిచ్ చేశాను, ఎడ్యుకేటెడ్ చేశాను, అన్ఎడ్యుకేటెడ్ చేశాను, ప్రొఫెషనల్ చేశాను, మదర్ చేశాను. ఐ హావ్ డన్ నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. విలన్ చేశాను, సాఫ్ట్ చేశాను, టక్ జగదీష్ లో అసలు చాలా సాఫ్ట్ క్యారెక్టర్. సో దాంతో ఏంటంటే నన్ను రాసుకున్నప్పుడు నన్ను ఒక క్యారెక్టర్లో పెట్టలేకపోతారు. చాలా ఫ్యూ మంది పెట్టగలరు, చాలా కొద్ది మంది మాత్రమే అరే దీనిలో తను బాగుంటుందేమో అనుకోగలరు. ఇప్పుడు నేను అంటే పేర్లు తీసుకోకూడదు కానీ పాజిటివ్గానే తీసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా మన ఆల్రెడీ మదర్స్ చేసిన వాళ్ళు పవిత్ర లోకేష్ కానీ, సురేఖ అని కానీ, ప్రగతి కానీ వీళ్ళు ఉన్నారనుకోండి, రాస్తున్నప్పుడు మదర్ అనగానే ఇలాంటి మదర్ ప్రగతి సూట్ అవుతుంది, ఇలాంటి మదర్ సురేఖ, నన్ను అక్కడ పెట్టలేరు. ఎందుకంటే నేను డిఫరెంట్ చేశాను. కొందరు ఇవి చూసి వీటికి సూట్ అవ్వదు అనుకుంటారు, కొందరు ఇవి చూసి వీటికి సూట్ అవ్వదు అనుకుంటారు. సో ఎగ్జాక్ట్గా నేను గుర్తుకురాను. అందుకే నేను ఆడిషన్ ఇస్తానని చెప్తా. ఆడిషన్ ఇస్తే పర్వాలేదు తిను ఇది చేస్తున్నావు, తన లుక్ బాగానే ఉంది దీనికి అని అనుకుంటారు. సో నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను అన్నిట్లోనూ ఫిట్ అవ్వగలను కాబట్టి నాకు ఆడిషన్ ఇవ్వటమే అడ్వాంటేజ్. సో ఈ అంటే చిన్న ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ గురించి చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా చిన్న ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఎవరి కాస్ట్యూమ్స్ వాళ్ళు తెచ్చేసుకోమంటారు? చిన్న ప్రొడక్షన్ అయితే అడుగుతారు, జనరల్లీ అడుగుతారు. కానీ ఏమడుగుతారంటే మ్యామ్ మీ దగ్గర శారీస్ ఏమైనా ఉంటే చూపిస్తారా, బికాస్ దే కెన్ లైక్ అంటే డిజైనర్స్ అడుగుతారు. నేను జనరల్లీ లేదనే చెప్తాను. రీజన్ ఏంటంటే నేను వేసుకునే టైప్ ఆఫ్ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఆ క్యారెక్టర్కి సూట్ అవ్వాలి కదా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అందరి దగ్గర అన్ని రకాలు ఉంటాయి అనుకుంటారు, కానీ నా ఫ్యాషన్ డిఫరెంట్ ఉంటుంది. చూసారు కదా, నేను ఇలాంటి బ్లౌజ్ వేస్తాను, లేకపోతే షర్ట్ వేస్తాను, టైప్ ఆఫ్ శారీస్ కట్టుకుని అదే చెప్తాను వాళ్ళకి. అంటే లేదండి మీ బ్లౌజెస్ తీసుకురండి, మళ్ళీ మేము అంటే వాళ్ళకి మళ్ళీ తీసుకుని టైలర్కి కుట్టించి సైజెస్ ఇచ్చి అవన్నీ కొంచెం కాంప్లికేటెడ్. అదే చెప్తాను, లేదండి మీరు మీ క్యారెక్టర్కి ఎలా కావాలో అలా చేయండి, బికాస్ నా దగ్గర ఉన్న స్టైలింగ్ మీ దానికి సూట్ అవ్వదు. కావాలంటే ఒక 2-3 శారీస్ తీసుకొస్తాను, బట్ బ్లౌజెస్ కాంబినేషన్ అది వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ కాంబినేషన్లో నేను వెయ్యను అసలు, నా ఇష్టం వచ్చినట్టు వేస్తాను, మిక్స్ అండ్ మ్యాచ్. షర్ట్ వేసి దాని మీద చీర కడతాను, ప్యాంట్ వేసి చీర కడతాను, జాకెట్ వేస్తాను, ఏమన్నా చేస్తాను నేను దాని మీద. సో నాకు అసలే యూఎస్ రిటర్న్ అలా నేను లేదు. సో నేను ఏదైనా చేస్తాను. సో నాకు ఎగ్జాక్ట్గా అయితే నాకు వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పేస్తాను, ఫ్రాంక్గా చెప్పేస్తాను. సో అడుగుతారు. అంటే అన్కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ ఎప్పుడైనా ఇచ్చారా? ఓన్లీ శారీస్ కాకుండా అన్కంఫర్టబుల్ లేదు, నాకు ఇలాంటి సూట్ అవ్వలేదు అయినా కానీ పర్లేదు వేసుకోవాల్సి వస్తుంది, అలాంటి క్యారెక్టర్స్ ఏమి రాలే కాబట్టి చేయలే కాబట్టి అంత అన్కంఫర్టబుల్ ఏం లేదు. ప్యాంట్ షర్ట్ అంటే నేను మోడర్న్ కూడా వేస్తాను కదా, ఐ వేర్ షార్ట్ స్కర్ట్స్, జీన్స్ అండ్ మోడర్న్ కాస్ట్యూమ్స్ కూడా వేస్తా కాబట్టి నాకు అంత అన్కంఫర్టబుల్ కాస్ట్యూమ్స్ అయితే అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టే వచ్చాయి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ చేసేటప్పుడు మూవీ అంటే స్టార్ పెద్ద క్యాస్టింగ్ ఉంటుంది, వాళ్ళందరూ మీతో క్యారెక్టర్ ఏదో ఒక 4 మాటలు మాట్లాడే క్యారెక్టర్ ఉంటుంది, అంత ఎస్టాబ్లిష్ అంత
ఓ అని ఎంత పవిత్ర లోకేష్ కానీ, ఎంత సురేఖ వాణి కానీ, ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా కానీ అందరితోనూ ఓ డైలాగులు ఉండవు. అలాంటప్పుడు మీ దగ్గర ఓ 4 డైలాగులు చెప్పిన తర్వాత సెట్ అయిపోయింది, సరే ఓకే కట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటారు. సో నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ మళ్ళీ అక్కడికే వస్తారు, మళ్ళీ అదే సీన్ నెక్స్ట్ ఏదైనా ఉంటుంది. అప్పుడు ర్యాప్ ఎలా ఉంటుంది మధ్య వేరే యాక్టర్స్ సీనియర్స్ మోస్ట్ అంటే స్టార్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ బట్టి. అంటే నేను కొంచెం మీరు వర్క్ చేసిన వాళ్ళు రానాతో చేశారు, నేను తొందరగా అప్రోచ్ అవుతాను. నేను అంటే నేను అంత షైగా కూర్చునే టైప్ కాదు. నేను వెళ్ళి హలో హాయ్ నేను సో అని నేనే పరిచయం చేసుకుంటాను. పరిచయం చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యారెక్టర్ మీతో 4 డైలాగ్ ఏదో చెప్పుంటారు. అంటే అదే అన్న డైలాగ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం చేసుకుంటారు. ఫస్ట్ టైం సెట్ లోకి రాగానే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు ఎస్టాబ్లిష్ సీనియర్ యాక్టర్, మీరు సెట్లోకి రావచ్చు రాగానే హలో నేను బిందు చంద్రమౌళి అని పరిచయం చేసుకున్నాను. హలో అండి అని ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు జస్ట్ నేనే షార్ట్స్ మధ్యలో షార్ట్ అయిపోయిన తర్వాత పక్కకి వెళ్తే నేనే కొంచెం మాట కలుపుతాను. ఆ మాట కలపడంలో కలిస్తే ఓకే, కలవలేదంటే ఓకే వాళ్ళకి ప్రైవసీ కావాలేమో అని వదిలేస్తాను. అంతే, అలా ఉంటుంది. డిపెండ్స్. నేనైతే ఫస్ట్ మాట కలిపేస్తాను, నేనే పరిచయం చేసుకుంటాను, నేను వెయిట్ చేయను. అది సీనియరే కాదు, కొత్త వాళ్ళైనా సరే. మీరు ఇలా నుంచున్నారు, మీరు నేను ఒకటే కెమెరా ముందు నుంచి అంటే హలో అండి బిందు అంటాను. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు చేసేసారు 4 మా డైలాగ్స్ ఉన్నాయి, చెప్పేశారు, అయిపోయింది. మీరు డాక్టర్ క్యారెక్టర్ చేశారు అనుకో, డాక్టర్ క్యారెక్టర్. ఓ హీరో వస్తారు లేదా హీరోయిన్ వస్తారు, వచ్చి కూర్చొని మాట్లాడి మీతో మాట్లాడి కట్ ఓకే డన్ టేక్ ఓకే అని వెళ్ళిపోతారు. దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్తున్నప్పుడు కనీసం అట్లీస్ట్ మళ్ళీ ఆ ర్యాప్ ఉంటుందా, ఫ్రెండ్షిప్ ఉంటుందా? అంటే ఫ్రెండ్షిప్ అంతవరకు కాదు కానీ జస్ట్ లైక్ ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది, అందరూ ఉండరు. హలో బాయ్ సీ యూ ఇట్లా స్మైల్, జస్ట్ ఒక ఆక్వర్డ్ స్మైల్ కానీ లేకపోతే సో క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రానా గారు ఉన్నారనుకోండి, రానా గారు సెట్ మీదకి వెళ్ళంగానే ఆయన ముందర చేసంటే విరాట్పురం కూడా చేశాను. విరాట్పురం సెట్ మీదకి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చూడగానే హాయ్ మేడం బాగున్నారా అనేస్తారు, ఆయన్నే మాట్లాడతారు. సో హీస్ వెరీ ఫ్రీ. లైక్ మొన్న మనం టీజర్ ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు కూడా నేను హాయ్ రానా అంటే ఫస్ట్ ఇలా చూసాడు, గుర్తుపట్టలేదు, ఇమీడియట్ స్ట్రైక్ లుక్ మారిపోతుంది కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సెట్ లో చూస్తారు, పాపం వాళ్ళు క్యారెక్టర్ లుక్ లో చూస్తారు. మన క్యారెక్టర్ లేనప్పుడు వాళ్ళు చూడరు కాబట్టి ఇమీడియట్ గా స్ట్రైక్ అవడం చాలా కష్టం అవుతుంది. మనం అంటే రెగ్యులర్ గా వాళ్ళని చాలా స్క్రీన్స్ మీద చూస్తాము, సోషల్ మీడియాలో చూస్తాం కాబట్టి ఎలా ఉన్నా గుర్తుపట్టేస్తాం. వాళ్ళకి దే డోంట్ వాచ్ ఆల్ ఆఫ్ us ఆన్ సోషల్ మీడియా ఆర్ దే డోంట్ వాచ్ us రెగ్యులర్లీ కదా. సో క్యారెక్టర్ లుక్స్ లో చూస్తారు వాళ్ళు. సో నార్మల్ లుక్ లో బయట కనిపించినప్పుడు గుర్తుపట్టడానికి టైం పడుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ హాయ్ రానా అన్న ఇలా చూసాను కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు రానా లాంటి వాళ్ళు ఫ్రీ, నాని కూడా ఫ్రీగా మాట్లాడతారు. మొన్న అన్ని మంచి సెక్నాలే ప్రీ రిలీజ్ అయినప్పుడు స్టేజ్ మీదకి అందరూ వెళ్ళిన తర్వాత నేను దుల్కర్ దగ్గరికి వెళ్ళి హాయ్ దుల్కర్ అంటే హలో అన్నాడు. అంటే యూ డిడ్ంట్ రికగ్నైజ్ కదా అన్న. నో ఐఎమ్ సారీ అంటే పుష్పవల్లి మహానటి అంటే సారీ గట్టిగా హగ్ చేసేసుకుని ఐఎమ్ సారీ ఐ డిడ్ంట్ రికగ్నైజ్ యూ. అయ్యో మనకి ఫైనల్ ఎడిట్ లో రాలేదు మన సీన్స్, యూ డిడ్ంట్ మేక్ ఇట్ టు ద ఫైనల్ కట్, ఐఎమ్ సో సారీ అని హగ్ చేసుకుని తర్వాత స్వప్న వచ్చి గుర్తుపట్టలేదు అంటే లేదు నేను గుర్తుపట్టలేదు అంటే. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఇంటరాక్షన్. సో ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు చేయకూడదు అని ఉండదు వాళ్ళకి, ఇమీడియట్ గా స్ట్రైక్ కాదు. అంటే జనాలు కూడా అంత ఇండస్ట్రీ అంటే 10 మంది లేరు 20 మంది లేరు, వందల వేల మంది. కొందరు సీనియర్ సపోర్టింగ్ యాక్టర్స్ ఏంటంటే వాళ్ళు గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టనట్టు వేరే సెట్ లో కనిపిస్తే అలా తిరుక్కుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సర్లే వచ్చింది ఓకే అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే దే డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ సపోర్టింగ్ యాక్టర్స్ హూ కేమ్ ఆఫ్టర్ దెమ్. వీళ్ళు మోర్ ఎక్స్పీరియన్స్డ్, మోర్ సీనియర్, వీళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు అనుకుని ఇలా చూసుకుని పక్క వెళ్ళిపోయి అది మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మనం కూడా వెళ్ళాం వాళ్ళ జోలికి, మనం కూర్చుంటాం ఉంటారు. అంటే ఇండివిజువల్ పర్సన్ ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అది. కొందరికి వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళ ఈగోస్ వాళ్ళకి ఉంటాయి, కొందరు బాగుంటారు. లైక్ ఇప్పుడు నేను హర్షవర్ధన్ గారితో పనిచేశాను, రావు రమేష్ గారితో పనిచేశాను, అందరు చాలా సరదాగా ఉంటారు. నరేష్ గారు వీళ్ళందరూ గుర్తుపెట్టారు. సెట్కి వెళ్ళంగానే వేరే సినిమాలో కనిపించినా కూడా సెట్కి వెళ్ళంగానే వెళ్ళిపోతాం, సరదాగా కూర్చుంటాం, మాట్లాడతాము. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే, ఇప్పుడు క్రేజీ ఫీలింగ్స్కి వద్దాం. మీరు షాపింగ్ చేయాలంటే ఎక్కడెక్కడ షాపింగ్ చేసుకోవాలనిపిస్తుంది? అంటే మాల్స్లో ఎక్కువ కనపడరు కదా? కనబడతలేండి, తక్కువ.
తక్కువ మీకు ప్రైవసీ అనేది కావాలని అనుకుంటారా, లేకపోతే పబ్లిక్లో నేను కూడా హలో నేను ఇంకా నన్ను రికగ్నైజ్ చేయట్లేదు ఎవరు. చాలా కొంతమంది అంటే ఎక్కడ మాల్కి వెళ్తే ఎవరో వచ్చి రికగ్నైజ్ చేసి సెల్ఫీ అడిగితే గుర్తుపెట్టారా అని నేనే ఫీల్ అవుతాను. నేను చెప్తా కదండి అలా ఫీల్ అవుతుందని నాకు అర్థం కాదు. ఎందుకంటే క్యారెక్టర్ లుక్ మీరు జర్నలిస్ట్, యువర్ జాబ్ ఈజ్ టు వాచ్ మూవీస్, మీడియా అండ్ ప్రివ్యూస్. అందుకని మీరు ప్రతి చిన్న క్యారెక్టర్ మీద మీది వెళ్తుంది ఫోకస్. అరే ఇది బాగా, ఈ క్యారెక్టర్ బాగా చేశారు. ఇది జనరల్ ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే సపోర్టింగ్ క్యారెక్టర్ మిమ్మల్ని స్క్రీన్ మీద, మిమ్మల్ని అంటే నాట్ ఓన్లీ యూ, మామూలుగా ఆర్టిస్టులు ఎవరైనా స్క్రీన్ మీద చూసి మళ్ళీ బయట చూసినా వీళ్ళు వాళ్ళ కదా వాళ్ళ కదా. నన్ను చాలా మంది ఏం చేస్తారంటే తిరిగి చూసి వెళ్తూ ఉంటారు. అదే నేను అంటున్నా, నన్ను చాలా మంది జోలికి రారు, ఇలా తిరిగి ఇలా చూస్తూ ఉంటారు. అంటే ఎక్కడ మా పిల్లలు చెప్తుంటారు, అమ్మమ్మ నేను తిరిగి చూస్తున్నా అంటే ఎక్కడో చూసాము ఎక్కడ చూసామో గుర్తుకు రాదు. ఈలోగా మీరు పాస్ అయిపోతారు. బేసిక్ ఏంటంటే ఎక్కడ చూసామనేది గుర్తుకు రాదు. వాళ్ళు ఎక్కడో చూసాం ఫెమిలియన్. ఒకసారి ఎవరితో మాట్లాడితే మీరు ఏం చేస్తారని ఏదో మాట్లాడుతున్నాం, ఒక 10 నిమిషాలు మాట్లాడిన మీరు ఏం చేస్తారు యాక్టర్స్ అంటే అందుకే ఇందాక నుంచి మిమ్మల్ని ఎక్కడ చూసా అనుకుంటున్నాను. కానీ వాళ్ళు చెప్పరు, అనుకుంటూ ఉంటాం కానీ బయటకు అన్నారు కదా. సో నా దగ్గరికి ఎవరు రారు, చాలా రేరు, చాలా కొద్దిమంది వస్తారు ఏదో సెల్ఫీ కోసం తప్ప, అది గుర్తుపట్టిన వాళ్ళు. అంటే ఎందుకంటే స్క్రీన్ మీద డిఫరెంట్గా ఉంటాను, బయట డిఫరెంట్గా ఉంటాను. హాఫ్ ద టైం బయట నేను జీన్స్ టీషర్ట్స్తో ఉంటాను, ప్లస్ నా లుక్ కూడా కొంచెం అమ్మ లుక్కి దీని లుక్కి మారిపోతూ ఉంటాను నేను, ఒక్కొక్క లాగా. సో జనరల్లీ గుర్తుపెట్టారు. ఇంకొన్ని నేను చెప్పాలంటే నేనే రాజు నేనే మంత్రిలో స్టార్టింగ్ లో సర్పంచ్ వైఫ్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం హెవీ కాస్ట్యూమ్స్, ఏదో సర్పంచ్ వైఫ్ యా. దాని తర్వాత తను అంటే వీడియో క్యారెక్టర్కి వచ్చేటప్పటికి డిఫరెంట్. సో ఇలా ఉన్నప్పుడు పాపం ఒకటే సినిమాలో నేను డిఫరెంట్ ఉంటాను. అది మరి అది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు అనుకోండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ పాపులర్ కావాలని ఎప్పుడు అనిపిస్తుందా అండి, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి సీనియర్ కానీ? నాకు పాపులారిటీ అనేది ఎలా వచ్చింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను పాపులర్ అయితే నాకు ఇష్టం, అంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నా క్యారెక్టర్ గుర్తుపట్టొస్తారు, నాకు అది ఇష్టం. సో నాకు పాపులారిటీ ఎలా కావాలంటే అబ్బా ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేసింది, అబ్బా ఆ క్యారెక్టర్ ఇలా బాగా చేసింది, ఈ క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ పాపులారిటీ ఇస్తాం. ర్యాండమ్గా పాపులర్ అవ్వటం అంటే దేనికోసం పాపులర్ అయ్యాము అనడానికి ఫేస్ గుర్తుపెట్టి అది నాకు ఆ పాపులారిటీతో ఏం చేయాలో నాకు తెలియదు. సో ఆ పాపులారిటీ నాకు అంటే వచ్చినా కూడా ఐ డోంట్ నో వాట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే మెయిన్ యాక్టింగ్కి పాపులారిటీ కావాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇండస్ట్రీ కూడా ఎంత ఎక్కువగా గుర్తుపడితే అంత బెటర్ క్యారెక్టర్స్ వస్తాయి. సో నాకు ఆ పాపులారిటీ ఎందుకు అంటే దాని కాన్సిక్వెన్స్ బెటర్ క్యారెక్టర్స్ కాబట్టి నాకు ఆ పాపులారిటీ కావాలి. జస్ట్ ర్యాండమ్ పాపులారిటీతో నాకు వద్దు. నాకు ఆ పాపులారిటీ ఇఫ్ ఇట్ లీడ్స్ టు బెటర్ క్యారెక్టర్స్, ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పాపులారిటీ విచ్ కెన్ గివ్ మీ బెటర్ క్యారెక్టర్స్, బెటర్ రిటర్న్ క్యారెక్టర్స్. ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా అంటే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఆ క్యారెక్టర్ మీకు వచ్చిన రోల్స్ ఉన్నాయా? సీనియర్ క్యారెక్టర్ లైక్ అంటే నాకు తెలియదు కదండి, వాళ్ళది నాకు వచ్చిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నాది ఇంకోళ్ళకి వెళ్ళిన విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే డైరెక్టర్ పిలుస్తారు, మాట్లాడతారు, చాలా బాగుంటావు మన క్యారెక్టర్. డైరెక్టర్ అంటే గుర్తొచ్చింది అడుగుతున్నా, ఇప్పుడు డైరెక్టర్ అంటే మీరు డైరెక్టర్తో అప్రోచ్ అవుతుంటారా లేకపోతే ఏడీస్ సిడీస్ వీళ్ళ వరకే? యూజువల్లీ ఇప్పుడైతే డైరెక్టర్, స్టార్టింగ్ లో ఓన్లీ ఏడీస్ తో ఉండేది, ఇప్పుడు పర్వాలేదు డైరెక్టర్ డైరెక్టర్ మాట్లాడతారట మీతో, డైరెక్టర్ మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అంటే మీరని కాదు, మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో డైరెక్టర్. నేను బిగినింగ్ లో కూడా భయపడలేదు, ఇప్పుడు నాకు నేను యాక్టర్ కి ఎస్టాబ్లిష్ అవ్వనప్పుడు కూడా నేను భయపడలేదు. ఉంటుందా మీ సర్కిల్లో? ఉంటుంది. ఆ డైరెక్టర్ అమ్మ ఇలా మాట్లాడారు, నేను అందరితో నార్మల్ గా మాట్లాడతాను. లైక్ మామూలు ఫస్ట్ టైం నేను డైరెక్టర్ నేను కిక్ 2 చేశాను ఫస్ట్ టైం. దానిలో అసలు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటాను అనమాట నేను. యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ ఒక సీన్ ఉంది మంచి సీన్ అన్నట్టు చేశాను, అఫ్కోర్స్ ఎడిట్ అయిపోయింది ఆ సినిమాలో చాలా. సో బేసిక్ ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ లాగా మిగిలిపోతా. ఎడిటింగ్ అన్నప్పుడు చాలా బాధేస్తుంది కదా? చాలా అండి ఇనీషియల్ గా. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందుకే నేను నా సినిమాలు చూడను. అయ్యో ఎందుకంటే నేను ఎలా చేశారు ఏంటి? డబ్బింగ్ లో తెలిసిపోతుంది.
ఓకే. డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఒకటే సీన్ ని మన 100 సార్లు వేస్తారు. మన ముక్కు మూతి దగ్గర నుంచి మన మూతి పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా మన కన్నిటి ఉందా మనకి ఎన్ని కన్నాలు ఉన్నాయి మొహంలో అన్ని కనిపించేస్తాయి. ఎందుకంటే అన్ని సార్లు చేస్తూ ఒకటే సీన్ అన్ని సార్లు వేసి చేస్తాం కాబట్టి డబ్బింగ్ లో బేసికలీ మనకి తెలిసిపోతుంది మనం బాగా చేసామా బాగా చేయలేదా, కెన్ వి ఇంప్రూవ్, వాట్ ఈస్ ద బెటర్ థింగ్ టు డూ, ఇస్ దిస్ ఓకే ఇస్ దిస్ నాట్ ఓకే. మన మేకప్ ఇష్యూస్ దగ్గర నుంచి నెక్స్ట్ టైం ఇది జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ మేకప్ వర్కౌట్ అవ్వాలి, నెక్స్ట్ టైం వాడికి చెప్పాలి చూసుకోమని, లేకపోతే అన్ని అంటే మనకి కావాల్సిన ఫ్లాస్ అన్ని కనిపించేస్తాయి. నేను చాలా హైలీ క్రిటికల్. సో నాకు ఫస్ట్ నా ఫ్లాసే కనిపిస్తాయి. నాకు పక్కవాడు చెప్పాలి లేదది బాగుంది అని. నాకు ఫస్ట్ ఏంటిది ఇక్కడ మూత అలా పెట్టాను, ఏంటి అలా చేశాను, ఇక్కడ ఇంకా బెటర్గా చేయొచ్చు కదా, ఇక్కడ ఇదే ఉంటుంది మైండ్ అంతా సగం సేపు. సో డబ్బింగ్ లో తెలిసిపోతుంది. సో మళ్ళీ ఇంకా సినిమా అంటే కొంచెం అంటే అన్లెస్ అఫ్ కోర్స్ సినిమా పుష్ప లాంటి హిట్ సినిమా లేకపోతే బాగా వచ్చిన సినిమా లేకపోతే ప్రీమియర్స్కి వెళ్తే చూస్తాను. కానీ కోరుకుని చూడటం కొంచెం భయం. అంటే ఒకవేళ బాగుంది హిట్ అయింది సిరీస్ వెబ్ సిరీస్ హిట్ అయింది సినిమా హిట్ అయింది అన్నప్పుడు ఏం చేస్తానంటే నేను వస్తున్నాను కానీ కొంచెం ఇట్లా 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 ఇస్తాను అనమాట. నేను చాలా హైలీ క్రిటికల్. నేను చాలా తొందరగా నన్ను నేను క్రిటిసైజ్ చేసేసుకుంటూ ఉంటాను. సో ఇంకోటి చాలా చాలా ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే డబ్బింగ్ లో చేస్తాము, సినిమా చూడంగానే అరే ఇంత మంచి సీన్ తీసారా అంటే మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది, డిసప్పాయింట్ అయిపోతాను నేను. సో అందుకని ఈ మధ్య ఏం చేశానంటే జనాలు చెప్పిన దాకా వెయిట్ చేస్తున్నాను. ఆ సినిమాలో ఎన్ని సీన్స్ ఉన్నాయి అక్కడ అది ఉందా ఇక్కడ ఇది ఉందా అని, ఇది ఉంది ఉందా అయితే పర్వాలేదు అయితే సార్ చూడొచ్చు ఆ సినిమా. ఎందుకంటే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ వస్తుంది లేకపోతే చేసిన సీన్స్ లేకపోతే. ఎవరైనా ఫోన్ చేసి నువ్వు అక్కడ ఉన్నావు ఆ సీన్స్ ఉన్నాయి అంటే అయితే ఎడిట్ అవ్వలే అన్నమాట అన్నప్పుడు చూసా. లేకపోతే చాలా ఎడిట్ అయిపోతాయండి. చాలా మంది మీరని కాదు ఎవరైనా సీనియర్ స్టార్ అయినా కానీ ఎడిటింగ్ మొత్తం లైక్ ఆచార్య డిలీటెడ్ సీన్స్ అన్ని ఇచ్చేయండి అట్లీస్ట్ ప్రొఫైల్ చేసుకుంటాం కదా పోర్ట్ఫోలియో చేసుకుంటాం కదా అనిపిస్తుంది. డిలీటెడ్ సీన్స్ మాకు ఇచ్చేస్తే అని మీకు మీరు యాక్టింగ్ బెటర్ దెన్ అని మీరు కూడా ఎలా అనిపిస్తున్నాను ఎలా చేస్తాను పోర్ట్ఫోలియో పనికి వస్తుంది కదా ఎవరికైనా చూపించుకోవడానికి. ఒక సర్టన్ క్యారెక్టర్ ఇలా చేశాను ఈ సీన్ అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఎవరు ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్? ఇండస్ట్రీలో నాకు క్లోజ్ ఫ్రెండ్సా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇందు అని ఉంది యాక్ట్రెస్, పద్మజ అని ఉంది. అంటే మన ఇనిషియల్ గా సినిమాల్లో చేసిన వాళ్ళని కలిసి వచ్చినాం. రవివర్మ నేను వెరీ క్లోజ్ విత్, చాలా మాట్లాడుకుంటాము ఫోన్లో. అంటే ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం. తనే చెప్తూ ఉంటాడు అదేంటి అలా కాదు పర్వాలేదు ఈ సినిమాలో సీనియర్ కాబట్టి ఈ సినిమాలో ఇలా అవుతుంది, ఈ సినిమాలో అంటే నేను ఎన్నేళ్ల నుంచి ఉన్నాను మరి నేనే ఫేస్ చేస్తున్నా అంటే నువ్వు ఇంకా బెటర్ ఆఫ్ తెలుసా అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్నమాట. నేను ఇన్నేళ్ల నుంచి ఉన్నాను మరి నేను ఇదే ఫేస్ చేస్తున్నాను కదా అంటే నువ్వు బెటర్ ఆఫ్ కదా అలా చెప్పినప్పుడు ఓకే కరెక్టే కదా. అంటే కొన్ని ఉంటాయి కదా వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారా ఇలాంటివన్నీ, పేమెంట్లు ఎగ్గొట్టడాలు, క్యారవాన్లు ఇవ్వకపోవడాలు వాళ్ళకు ఉండవులేండి. అంటే నాకే ఉండట్లేదు. ఈ మధ్య యాక్చువల్లీ కొత్త వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇండస్ట్రీ మారింది అంటే మేబీ బడ్జెట్స్ ఇంక్రీజ్ అయ్యాయో, వే ఆఫ్ డీలింగ్ ఇంక్రీజ్ అయిందో, లేకపోతే ఆపరేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయో, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా మారుతోందో, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో బెటర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వస్తుందో, మోర్ ప్రొఫెషనల్ అవుతున్నారో, మోర్ కార్పొరేట్స్ వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో నేను 2015 అప్పటికి ఇప్పటికీ కొత్త వాళ్ళకు కూడా క్యారవాన్స్ ఇస్తున్నారు, కంఫర్ట్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు మాకు 2015 అంటే నేను పాత యాక్టర్స్ అని చెప్పట్లేదు, 2015లో కూడా బాత్రూమ్స్కి కష్టమయ్యేది ఒకసారి సెట్లో. యూ హ్యాడ్ టు లిటరలీ గో అండ్ నాక్ క్యారవాన్ ఉన్న వాళ్ళు డోర్ చేసి మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. అది ఎంత ఇబ్బందిగా ఉంటుంది. రీసెంట్లీ నేను కూడా అలాగే చేశాను. ఒక షోకి మాకు ప్రెస్ మీట్ పెట్టారు. పెడితే నార్మల్గా ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే మనం ఓపెన్ గా వాష్రూమ్స్ వాడలేం కదా. ఎందుకు ప్రొడక్షన్ లో అది కూడా ఎందుకు కేర్ తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను ఒక డైరెక్టర్ క్యారవాన్ వాడాల్సి వచ్చింది. నేను వాడేదాన్ని, నేను క్లోజ్ కాబట్టి తను ప్లీజ్ కెన్ యూ యూజ్. మీరు క్లోజ్ అంటున్నారు, నేను క్లోజ్ కాకముందరే నా ఫస్ట్ ఇనిషియల్ సినిమాల్లోనే నేను వెళ్ళి ప్లీజ్ నేను ఐ కుడ్ యూజ్ మై ఇలా చూసాడు మనిషి అడేంటి అలా అడిగేసావు. ఎవరు ఉంటారు కదా అక్కడ బయట, ఏంటి అలా అడిగేసావు, ఏంటి యూ కాంట్ డూ. I don't care. Yeah. It's washroom. నాకు ఇంకా హైరార్కీ లేదు వాష్రూమ్ దగ్గరికి వస్తే. అంతే కదా, ఎవరైనా దాని అది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేను పబ్లిక్ వాష్రూమ్స్ వాడను. ప్రాబ్లం ఏం లేదు, మాట్లాడితే తప్పేం లేదు. ఎగ్జాక్ట్లీ పబ్లిక్ వాష్రూమ్స్ వాడను.
పబ్లిక్ వాష్రూమ్స్ ఎవరు వాడలేము బికాజ్ ఎందుకంటే అవి ఇంకా అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు ఇంకా ఒకటే క్యారవాన్ ఉందంటే ఇంకేం చేస్తాము. ఎవరి దగ్గర ఉందో క్యారవాన్, మనకి ఉండకపోవచ్చు క్యారవాన్, ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా ఒక 2-3 లేడీస్ వాడుకోవడానికి, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ లేడీస్ ఎక్కువ వస్తున్నారు కదా ఇప్పుడు. సో అందుకని ఏం చేస్తారంటే ఒక క్యారవాన్ పెట్టేస్తున్నారు సో దట్ దీస్ క్రూ కెన్ యూజ్ ఇట్ అని. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒకప్పుడు ఏంటంటే అంత లేరు కదా. అంటే ఇప్పుడు ఐ థింక్ కరోనా బిగినింగ్ 2019-2020 నుంచి దీస్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. మేబీ వెబ్ సిరీస్ కార్పొరేట్స్ మేబీ వెబ్ సిరీస్ పెరగడం వలన కార్పొరేట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో కార్పొరేట్స్ ఎక్కువ వేస్తే వాళ్ళ ప్రొడక్షన్ విధానం మారుతుంది కదా. సో ఆటోమేటిక్గా సినిమా వాళ్ళు కూడా మారాల్సి వస్తుంది. వెబ్ సిరీస్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మీకు చిన్న మూవీస్, పెద్ద మూవీస్, వెబ్ సిరీస్ ఏది కంఫర్టబుల్? కంఫర్టబులా? నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, నా క్యారెక్టర్కి వెయిట్ ఉంటే ఇన్ ఎనీ సెట్ దే విల్ ట్రీట్ మీ వెరీ వెల్. అంటే వెబ్ సిరీస్లో అయితే ఒక క్యారెక్టర్ని బాగా ఎక్స్ప్రెస్ చేస్తూనే వెయిట్ ఎక్కడ ఉంటుంది? నీ క్యారెక్టర్కి వెయిట్ ఎక్కడ ఉంటుంది? వెబ్ సిరీస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? చిన్న సినిమాల్లో. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? పెద్ద సినిమాలో. సో ఆటోమేటిక్గా మీ ట్రీట్మెంట్ అనేది మీ క్యారెక్టర్, మీరు చేసే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ మారుతుంది. సో ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే, సో మీ క్యారెక్టర్ బాగుండే వెబ్ సిరీస్ కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఇస్ యూజువలీ అ లిటిల్ బెటర్ దెన్ బిగర్ మూవీస్. బిగర్ మూవీస్లో మీకు చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, అందరికీ స్పేస్ దొరకదు కాబట్టి. బట్ పర్వాలేదు, బిగర్ మూవీస్ అయితే అన్ని ప్రొడక్షన్స్ అలా లేవు. కొన్ని ప్రొడక్షన్స్ అన్ని దే విల్ ట్రీట్ యూ వెల్. అంటే వాళ్ళ 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 పాలసీ యాజ్ ఎ ప్రిన్సిపల్ దే ట్రీట్ యూ వెరీ వెల్. ఇందాక మధ్యలో ఆపేసాం షాపింగ్. అవును, షాపింగ్. మనం అదేదో సెల్ఫీస్ దగ్గరికి వచ్చాం కదా, జనాలు గుర్తుపట్టడానికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. సో షాపింగ్ అంటే మీరు ఎక్కడైనా షాప్స్లో బార్గెన్ చేయడము ఇలాంటివి జరుగుతాయా? నేను బార్గెనింగ్ క్వీన్. అవునా? అంటే మాల్స్లో బార్గెన్ చేయలేం కదా, అవన్నీ ఫిక్స్డ్ ప్రైస్ కదా. లైక్ బయట షాపింగ్కి వెళ్తే, అంటే నేను ఎక్కువ షాపింగ్ వెస్ట్ సైడ్ అక్కడ చేస్తాను, కానీ బయట ఎక్కడైనా చేయాలంటే మాత్రం నేను బార్గెనింగ్ క్వీన్. నేను అసలు నాకు వాడు తక్కువ చేయకపోతే ఫీల్ అయిపోతూ ఉంటాను నేను. అంటే వాడు 10 రూపాయలని తక్కువ చేయరు ప్లీజ్ అంటే, జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం. డబ్బు నేను రాకముందే డబ్బు ఎక్కువ చెప్పేసి తక్కువ చేయి ఏదో ఒకటి, అంత బార్గెనింగ్ క్వీన్ నేను. నాకు అసలు తగ్గింది అనిపిస్తుంది. ఆ విషయంలో నేను కొంచెం మామూలుగా ఒక ఆర్టిస్ట్లు అంటేనే చాలా షాపింగ్ చేయాల్సి వస్తుంది, చాలా అంటే చాలా మోర్ చేయాల్సి వస్తుంది షాపింగ్. అలా లేదు, నేనంతా ప్రొడక్షన్ మీద డిపెండ్ అయిపోతా. అవునా? నేను చెప్పా కదా, నా కాస్ట్యూమ్స్ తక్కువ తీసుకెళ్లేది ఉన్న వాటిలో. అంటే నేను సినిమాల కోసం నేను కాస్ట్యూమ్స్ కొన్ను, నాకు నచ్చితే నాకు కావాలి. నేను చాలా మినిమలిస్టిక్ మెయింటైన్ చేస్తాను. నాకు మీరు తిప్పి నా ఫొటోస్ చూస్తే ఇన్స్టాలో, లేకపోతే నన్ను చూస్తే మీరు చూస్తారు అవే చీరలు అవే డ్రెస్సులు రిపీట్ అవుతూ ఉంటాయి నాకు జనరలీ. సో నేను ఎప్పుడంటే అప్పుడు కొనేసి చెయ్యను. నేను చాలా కొన్నే కొంటాను, కొన్నే మెయింటైన్ చేస్తాను. ఇది సో బాగా నచ్చేస్తే కొనేస్తాను. అఫ్ కోర్స్ ఇది ప్యాంట్ షర్ట్స్ అవి రెగ్యులర్ గా క్యాజువల్స్ ఉంటాయి కదా, క్యాజువల్స్ కొంటాను ఎందుకంటే అవి 4 సార్లు ఉతకంగానే పాడైపోతాయి. మంచి డ్రెస్సులు అంటే జస్ట్ కొన్ని అవే రిపీట్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తే కూడా నేను ఈవెంట్స్ కైనా రిపీట్ చేస్తాను, ఇన్స్టాలో రిపీట్ చేస్తాను, ఎక్కడైనా. సో సినిమాల్లో కూడా వాళ్ళు నన్ను తెమ్మన్నారంటే వాళ్ళకే అర్థమైపోతుంది, ఈవిడ ఈ 4 చూపిస్తుంది ప్రతిసారి, ఈవిడ దగ్గర ఈ 4 తప్పు వేరే అని చెప్పి మేము తీసుకోవడం బెస్ట్ అనుకుంటారు. సో నేను చేస్తా అంటే యాక్సెసరీస్ చేస్తాను. నాకు యాక్సెసరీస్ ఇష్టము, నాకు. సో యాక్సెసరీస్ చేస్తాను షాపింగ్. సో నేను సినిమాల కోసము లేకపోతే ఏదో ఈవెంట్కి వెళ్ళాలని షాపింగ్ నేను చేయను. ఈవెంట్కి వెళ్ళాలి అంటే ఉన్న వాటిలోనే పిక్ చేసి ఆ రోజు నాకు ఏ మూడ్ ఉంటే ఆ మూడ్లో తయారైపోతాను, అంతేగాని నాకు నచ్చితే కొంటాను. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నాకు నచ్చితే కొంటా, కానీ ఒక ఈవెంట్ కోసం షాపింగ్ చేయడము, సినిమాల కోసం షాపింగ్ చేయడం నేను చేయను. అవన్నీ ప్రొడక్షన్ వాళ్ళవి. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు బయట షాపింగ్ ఎక్కువ చేయనన్నారు. సో బయట షాపింగ్ అదే సినిమాల కోసం అయితే సినిమాల కోసం మీ పర్సనల్ చేస్తారు. సో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఒక సెల్ఫీ ప్లీజ్ అని అడిగారు అనుకో, సో అప్పుడు నన్ను గుర్తుపట్టేసరి అయిపోయింది అనిపిస్తుందా? అయ్యో చాలా ఆనందం అనిపిస్తుంది నన్ను గుర్తుపట్టారా అని. సో ఇట్స్ లైక్ ఓ థ్యాంక్ యూ సెల్ఫీ అండి, ష్యూర్ అండి, ష్యూర్, ఫుల్ అంటే గుర్తుపట్టారని. పేరు కూడా తెలియకుండా పేరు ఎవరికి తెలీదు. అవునా? పేరు ఎలా తెలుస్తుంది? వాళ్ళు క్రెడిట్స్ చూస్తారా ఏంటి? సినిమా అయిన తర్వాత ఎవరైనా క్రెడిట్స్ చూస్తారా? అసలు వచ్చే క్రెడిట్స్ చూడరు. మనం సోషల్ మీడియాలో పాపులర్ కాదు, యూ హ్యావ్ టు ఎదర్ బి పాపులర్. అనుకుంటారు
అంటే సోషల్ మీడియా కానీ వద్దనుకోవడం కాదు, ట్విట్టర్ ఉన్నా కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాలో ఉన్నాను, ఫేస్బుక్ లో. అంటే దానిలో నెంబర్స్ ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద నా ధ్యాస ఉండదు. సో నేనుంటాను, నేను సరదాగా పెట్టుకునే వీడియోలు, నేను సరదాగా ఎక్కడికైనా వెళ్తే పెట్టుకునే ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాను. అది ఎప్పుడో ఒకప్పుడు, అంటే దానికి ఒక ఆల్గరిథం ఉంటుందండి. వీక్లీ ఇన్ని పెట్టాలి, వీక్లీ 2-3 వీడియోస్ పెట్టాలి, ఈ టైంలో పెట్టాలి, ఇలాంటి వీడియోస్ పెట్టాలి కన్సిస్టెంట్ గా. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది. దిస్ అన్ ఆల్గరిథం ఫర్ సోషల్ మీడియా. నేను ఆల్గరిథం ఫాలో అవ్వను. నాకు మూడుండి నేను బయటకు వెళ్ళి ఏదో ఫ్రెండ్స్తో రీల్స్ చేసుకుంటానో, వీడియోస్ తీసుకుంటానో, ఫొటోస్ తీసుకుంటానో, అలా ర్యాండమ్గా పెడుతూ ఉంటాను. సో కన్సిస్టెన్సీ ఫాలో అవ్వనప్పుడు మీకు ఫాలోవర్స్ ఉండరు. ఆల్గరిథం ఫాలో అవ్వాలి. నేను ఆల్గరిథం ఫాలో అవ్వను, సరదాకి నా కోసం చేసుకుంటాను కాబట్టి నాకు అంతమంది ఫాలోవర్స్ ఉండరు. మీకు ఇన్ని సినిమాలు చేశారు, ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఇన్ని సినిమాలు దాదాపు 8 years నుంచి చేస్తూనే ఉన్నారు, పెరుగుతూనే ఉంది బాగా. 0 నుంచి 10కు వస్తున్నారు. సో ఏమో బాగుంది. సో నాకు సినిమాల్లో కంటే వెబ్ సిరీస్లో నేను ఎంజాయ్ చేశాను నా క్యారెక్టర్స్ని, బికాస్ ఆఫ్ ద performance scope that I had to do in web series. Of course, my biggest break was Nene Raju Nene Mantri, which was the first time నాకు ఆ పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ తేజ గారు ఇచ్చారు. సో అది దట్ విల్ ఆల్వేస్ స్టే ఆన్ ద టాప్ బికాస్ అది నా బ్రేక్ కాబట్టి. బట్ రీసెంట్గా నేను వెబ్ సిరీస్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ ఐ హ్యాడ్, నాకు లాక్డ్ సిరీస్ బాగా ఎంజాయ్ చేశాను. సత్యదేవ్తో ఆహాలో లాక్డ్ సిరీస్ ఉంది. బికాస్ దాంట్లో చాలా హై అండ్ లోస్ ఉంటాయి ఆ క్యారెక్టర్కి. కొంచెం సైకోలాగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత కొంచెం వ్యాంపిష్ అవుతుంది, తర్వాత వల్నరబుల్ అవుతుంది. సో లాక్డ్ ఆహాలో అది కోవిడ్ అప్పుడు రిలీజ్ అయింది. ఆహా ఫస్ట్ లాంచ్ అయినప్పుడు లాక్డ్ లాంచ్ అయింది. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అనుకొని వచ్చారా? కొంతమంది ఉంటారు హీరోయిన్స్ అవుదామనో, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్ కమెడియన్ ఏదో సంథింగ్ అని ఒక క్యారెక్టర్ని ఒక మైండ్లో పెట్టుకొని వస్తారు, అలా వచ్చారా? నేను హీరోయిన్ అవుదామని అయితే రాలేదు. ఎస్, హీరోయిన్ అని అన్ను, బట్ ఇప్పటికీ కూడా లీడ్ రోల్స్ చేయాలన్న కోరిక ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏజ్, మంచి రైటింగ్, మంచి స్టోరీ ఉంటే మీరు యూ కెన్ హ్యావ్ ఎ లీడ్ రోల్ కదా. ఇప్పుడు హిందీలో వెబ్ సిరీస్లో వస్తున్నాయి, యూ కెన్ బి ఎ లీడ్ హీరోయిన్, గ్లామర్, కమర్షియల్ హీరోయిన్ అవ్వక్కర్లేదు. సో యా, లీడ్ రోల్స్ చేయాలన్న కోరికతోనే వచ్చాను. అంటే మంచి రోల్స్ చేయాలి, లెందీ అంటే ఆన్సాంబుల్, లీడ్ ఆన్సాంబుల్ అంటే 2-3 లీడ్స్ ఉంటారు కదా మంచి ఆన్సాంబుల్తో. అలాంటి చేశాను, అలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను. రాళ్లలో నీరని కిరణ్ ఇంద్రగంటి గారి మూవీ చేశాను, చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళింది, ఇట్ వన్ లాట్ ఆఫ్ అవార్డ్స్. దాంట్లో 2 లీడ్స్ ఉంటారు, 2 విమెన్ గురించి అనమాట. 30sలో ఉన్న 2 విమెన్ గురించి స్టోరీ ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. అంటే ఒక ఆథర్ డ్రివెన్ రోల్స్ అంటారు కదా, ఆథర్ బ్యాక్డ్ రోల్స్. సో అలాంటి ఆథర్ బ్యాక్డ్ రోల్స్, నేను ఆథర్ బ్యాక్డ్ రోల్స్ చేద్దాము, పర్ఫార్మెన్స్ చూపించుకునే రోల్స్, కొంచెం స్కోప్ ఎక్కువ ఉన్న రోల్స్ చేద్దామని వచ్చాను. హీరోయిన్ అవుదామని అయితే రాలేదు డెఫినెట్గా, బికాజ్ ఐ కేమ్ వెరీ లేట్, మచ్ లేటర్ ఇన్ మై లైఫ్. బట్ స్లోలీ ఐ అండర్స్టూడ్ దట్ మనకి అలాంటి అంత ఇంకా మన ఇండస్ట్రీలో అప్పటికి వెబ్ సిరీస్ కూడా లేవు. ఇప్పుడు అట్లీస్ట్ వెబ్ సిరీస్ ఉన్నాయి కాబట్టి ఆ స్కోప్ ఉంది, ఆ స్కోప్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి రైటింగ్ కి, దానికి. బట్ మన కమర్షియల్ సినిమాల్లో అది లేదు, అది తెలుసు నాకు. అంటే అది చేద్దామని వచ్చినప్పుడే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ స్టిల్ వాంట్ టు ట్రై వాట్ వీ కెన్ డూ బెటర్ అని. అంటే నాకు ఏది ఒకటి వచ్చింది అంటే మైండ్లో అది చెయ్యకపోతే నా మైండ్ ఆగదు, చేసి తీరాలి అది. సో నేను వచ్చినప్పుడు మంచి క్యారెక్టర్స్ చేద్దామని వచ్చాను. బట్ దెన్ యాజ్ ఐ వెంట్ ఆన్ ఆడిషన్స్ అండ్ యాజ్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు పీపుల్, ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. నువ్వు మెల్లగా ఎదగాలి, అలా కనిపించి అలా మెల్లమెల్లగా ఎదగాలి. కానీ ఒకటేసారి పీపుల్ కాంట్ ట్రస్ట్ యూ. ఏ బేసిస్ మీరు ట్రస్ట్ చేస్తారు? నీకు ఒక పెద్ద రోల్ ఇవ్వాలి అంటే నీకేముందని ట్రస్ట్ చేస్తారు? అఫ్కోర్స్ ఆడిషన్ చూసి ట్రస్ట్ చేయొచ్చు, కానీ అందరూ ఆడిషన్ మీద డిపెండ్ అవ్వరు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి, అంటే ఇప్పుడు మీరంటే 8 years అయింది, ఇప్పుడు కొత్తగా వస్తూ ఎస్టాబ్లిష్ అయిపోదాము, ఒక ఆర్టిస్ట్ అయిపోదామని క్యూరియాసిటీతో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటి మీరు? ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే డూ యాజ్ మెనీ ఆడిషన్స్ యాజ్ పాసిబుల్. ఎవరైనా మిమ్మల్ని ఆడిషన్ అడిగితే ఎందుకు నేను ఆడిషన్ ఎందుకు, ఇదిగో ఈ నావి రీల్స్ ఉన్నాయి, నా ఇన్స్టా ఐడి ఉంది, ఇదిగో నా ఇన్స్టా ఐడి చూసుకోండి, నా ఫొటోస్ చూసుకోండి, నా రీల్స్ చూసుకోండి, లేకపోతే ఇవి చూడండి నేను దీనిలో యాక్ట్ చేశాను అని కాదు. డూ ద ఆడిషన్.
డూ యాజ్ మెనీ ఆడిషన్స్, బికాస్ ఆడిషన్స్ చేస్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్లో నీకు అది ఒక ట్రైనింగ్ కూడా. నువ్వు ఆ క్యారెక్టర్లో ఎలా చేస్తావు, నువ్వు ఆ క్యారెక్టర్ని ఎలా మార్చచ్చు, ఎలా దాన్ని మౌల్డ్ చేయొచ్చు, నువ్వు ఆ క్యారెక్టర్ ఒక్కొక్క డైరెక్టర్ ఇన్పుట్ ఇస్తున్న కొద్దీ మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంది. ఈచ్ డైరెక్టర్ డిఫరెంట్గా ఇస్తారండి క్యారెక్టర్కి ఇన్పుట్స్. అమేజింగ్. యాజ్ అన్ యాక్టర్ నీకు అది ఏడీ సెలెక్ట్ చేస్తాడా, సిడీ సెలెక్ట్ చేస్తారా? సెలెక్ట్ చేస్తారు డైరెక్టర్స్. ఆబ్వియస్లీ ఆడిషన్స్ ఏడీ తీసుకుంటాడు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీడియోస్ చూసేది డైరెక్టర్సే. అంటే ఆడిషన్స్ అయితే ఏడీస్ కానీ సిడీస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రొడ్యూసర్ చాయిసెస్ ఉంటాయా? ఉంటాయండి, ఎందుకుండవు. నాకు చాలా మంది డైరెక్టర్స్ నీకోసం ఈ క్యారెక్టర్ రాశానని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత మంచి క్యారెక్టర్స్ అయ్యి లాస్ట్కి మాట్లాడుకుని ఈ డేట్స్ నీకు అవైలబుల్ ఉన్నాయి అని అంతా మాట్లాడుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చి అదేంటి ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి క్యారెక్టర్, మనకి యూ హ్యావ్ టు బ్రింగ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫేస్ అని చెప్పి నన్ను తక్కువ బడ్జెట్స్కి ఒప్పించి ఎస్టాబ్లిష్డ్ ఫేస్ కోసం బడ్జెట్స్ పెంచుకుని వేరే వాళ్ళని పెట్టుకుని చేసుకున్నారు కూడా. అండ్ డైరెక్టర్స్ పాపం లేదు నాకు మిమ్మల్ని తీసుకోవాలి, కానీ నాకు కూడా అంటే డైరెక్టర్స్ కూడా దే ఆర్ కన్స్ట్రెయిన్డ్ బికాస్ దే ఆర్ ఆల్, మీకు టాప్ డైరెక్టర్స్ అయితే దే హ్యావ్ ఎ చాయిస్. కానీ వాళ్ళకు డైరెక్టర్స్ కూడా కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనుకోండి, వాళ్ళకి ఎందుకు చాయిస్ ఉంటుంది? వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ చెప్పినట్టు వాళ్ళకి కూడా వర్క్ అవుతుంది కదా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ పెట్టుకుంటే. సో అలా చాలా జరిగాయి. డైరెక్టర్స్ ఫస్ట్ నన్ను తీసుకుని మీరే బాగుంటుంది క్యారెక్టర్ కానీ ఒప్పేసుకుని ఆడిషన్స్లో సెలెక్ట్ అయిపోయి తర్వాత ప్రొడ్యూసర్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అండ్ దే వాంట్ అన్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ దే వాంట్ దట్ ఫేస్ కావాలంటే ఇట్స్ బిజినెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు క్యారెక్టర్ ఇప్పుడంటే ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నారు, మంచి గుర్తింపు వస్తుంది. సో ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంది? బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పర్టికులర్గా మీతోనే ఫోటోలు అడిగితే, ఇప్పుడు అడుగుతారు ఎలాగో నెక్స్ట్ సినిమాలలో మీరు పుష్ప 2లో ఎక్కువ కనబడతారు, సో నెక్స్ట్ బాగానే వస్తున్నారు, సో అడుగుతారు. సో వాళ్ళు మీరు పక్కకు వస్తే మేడంతో ఫోటో తీసుకుంటామన్నారు అనుకో, ఆ ఫీలింగ్ వాళ్ళు అడిగితే బాగుంటుంది. బట్ మీకేమనిపిస్తుంది? లేదండి మా వాళ్ళు ఉండాలి అనిపిస్తుందా? లేదా పర్లేదే అసలు మాల్ పట్టించుకోరు. నాకు ఒకసారి ఇలానే మాల్కి అందరం కలిసి వెళ్తే ఎవరో వచ్చి ఇలా కెమెరా పెట్టేసి తీసేసుకున్నాను. అడగను కూడా అడగలే నన్ను, సెల్ఫీ ఇస్తారని కూడా అడగలేదు. ఆవిడ వచ్చేసి ఇలా కెమెరా పెట్టేసింది, తీసేస్తుంటే నేను ఇలా చూసి అని ఇలా స్మైల్ ఇస్తున్నాను అనమాట. అందుకని మా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి అటు ఎటో తిరిగేశారు మా వాళ్ళు. నా కూతురు తర్వాత నిక్రిస్తోంది కదా ఇంట్లో ఇలా వాళ్ళు పట్టించుకో, అసలు ఏం పట్టించుకోరు, ఎంజాయ్ అంటారు. అమ్మ కొంచెం హై రేంజ్ లో ఉండి పాప ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. మా అమ్మాయి బాగా చేస్తుంది. వాళ్ళ స్కూల్కి ఎప్పుడైనా పీటీఎంకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి మ్యామ్ ఒక పిక్చర్ అంటే ఫ్రెండ్స్ దగ్గర పిల్లల దగ్గర ఫోన్లు ఉండవు, వాళ్ళు వచ్చి మీరు ఆ సినిమాలో చేశారు కదా ఆంటీ ఇది అది అని చెప్తారు. మామూలు టీచర్స్ ఎవరైనా వస్తే ఫోన్ సెల్ఫీ తీసుకుందామంటే తీసుకుంటారు. వచ్చేస్తుంటే నా కూతురు ఇలా ఇట్స్ ఓకే కదా, పట్టించుకోరు అసలు, వాళ్ళు పట్టించుకోరు. చిన్నప్పుడు అనేది నువ్వు రాకు స్కూల్కి అని, ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ అందరు నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు మీ అమ్మ ఆ హీరోతో చేసిందా ఈ హీరోతో చేసిందా అని. ఇప్పుడు పెద్దదైంది, పెద్ద మెచ్యూర్ లెవెల్ కాబట్టి తీసుకుంటున్నారా తీసుకోండి. సో పెద్ద హీరో చిన్న హీరో ఇలాంటివన్నీ చూసుకోకుండా మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. సో మీ రెమ్యునరేషన్ నేను అడగను, ఆ ఫిగర్ చెప్పకండి, బట్ రీజనబుల్లా అంటే మీకు కంఫర్టబుల్? అది పైకి కిందకి వెళ్తూ ఉంటుందండి. అవునా? మూవీ పైకి వెళ్ళాను కదా, కొంతమంది అంటే తెలిసిన వాళ్ళ కోసం తగ్గించాల్సి వస్తుంది, అంటే క్యారెక్టర్స్ కోసం. కొన్నిసార్లు ఏంటంటే పైకి వెళ్ళాం కదా అనిపిస్తుంది, అమ్మయ్య ఎస్టాబ్లిష్ అవుతున్నాం కొంచెం రెమ్యునరేషన్ పెరుగుతుంది అనుకుని కొన్ని సినిమాలు తీసుకుంటాము. సడన్గా ఎవరు వచ్చి లేదు మేడం అంటారు, అంటారు కానీ ఏదో ఒకట్లే కానీ నాకు కావాల్సిన క్యారెక్టర్ అది ఏముంది పెద్ద పెద్దలకి తప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. నాకు మీరు అన్నారు కదా ఎవరు ఫ్రెండ్ అని, శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఆయన ఒక క్లోజ్ ఫ్రెండ్ నాకు ఇండస్ట్రీలో. ఆయన నాకు ఇస్తూ ఉంటారు, క్లాసులు పీకుతూ ఉంటారు, నువ్వు బిజీ ఉండడం ముఖ్యం, పక్కన పెట్టు, వాడు నువ్వు ఖాళీ ఉన్నావు ఆ రోజు చేసేయి అంతే. క్వాలిటీస్ లేని వాళ్ళు కూడా, అంటే క్వాలిటీ కరెక్ట్గా చేయలేని డైరెక్టర్స్ వస్తుంటారు, ప్రొడ్యూసర్లు వస్తుంటారు, వాళ్ళు కూడా మీరు ఓకే చేయాల్సి లేదండి. నేను చేయను, నాకు అంటే వాళ్ళ క్వాలిటీ నేను జడ్జ్ చేయను, కానీ నేను నా క్యారెక్టర్ జడ్జ్ చేస్తా. నేను క్యారెక్టర్ డెఫినెట్గా నేను ఫస్ట్ క్వశ్చన్ నాది క్యారెక్టర్ ఏంటి అన్న తర్వాత వాళ్ళు మదర్ అంటారు ఫస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే అండి మదర్
ఏ type? టైప్ క్యారెక్టర్ ఏంటంటే మదర్ అండి. అరే మదర్ ఇస్ నాట్ ఏ మదర్ అంటే క్యారెక్టర్ అయిపోతుందా? ఏం చేస్తుంది మదర్ క్యారెక్టర్? ఏంటి ఏం చేస్తుంది స్టోరీలో? ఏం చేస్తుంది? అంతేకాదండి, స్టోరీలో ఏం చేస్తుంది మదర్ అదే నేను చెప్పగలిగాను కదా. అంటే నేను చెప్తాను ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎలా ఉంటుంది, నాకేమైనా స్కోప్ ఉంటుందా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, వంట వడ్డించాలి అని అక్కడ డిసైడ్ చేస్తారా? క్లారిటీగా అడిగేస్తాను నేను. ఎందుకంటే దర్ ఇస్ నో పాయింట్ కొన్ని క్యారెక్టర్స్ చేసి ఎందుకు అనిపిస్తుంది నాకు. అంటే మనం యాక్టర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు బాగా యాక్ట్ చేస్తుంది, వర్సిటైల్ అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇలాంటివి చేసామనుకోండి, మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ రావడం మొదలెట్టే. సో కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాను నేను అలాంటివి. ఆన్ ద సేమ్ హ్యాండ్ కనిపించాలి, రిజెక్ట్ చేసుకుంటూ పోలేము, కనిపిస్తేనే వస్తాయి. సో కొన్నిసార్లు ఒప్పేసుకోవాల్సి వస్తుంది కనిపించడం కోసం. అంతేకాకుండా కొన్నిసార్లు సీనియర్ యాక్టర్స్తో ఉందనుకోండి, మనకి ఎక్కువ రోల్ లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అన్న కుతూహలం ఒకటి, పెద్ద సినిమా కదా అట్లీస్ట్ కనిపిస్తామన్న ఇదొకటి. ఎందుకంటే మరీ రిజెక్ట్ చేసుకుంటూ పోతే, కనిపించకపోతే అసలు రావు రోల్స్. నేను ఆవిడనెత్తి నేను అనట్లేదు కానీ, ప్రగతి గారిని అనట్లేదు కానీ, ఒక అంటే మన టాపిక్ వస్తున్నప్పుడు మనం క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. సో అత్తారింటికి దారేదిలో ప్రగతి గారికి ఒక డైలాగ్ కూడా లేకుండా చేశారు పాపం. ఆవిడ మోస్ట్ సీనియర్, బట్ ఆవిడకి ఏమనిపించిందో తెలియదు కానీ నాకైతే అనిపించింది అయ్యో పాపం సిచ్యువేషన్ వస్తుంది. అందరు యాక్టర్స్ కి ఎక్కడో ఒక దగ్గర సిచ్యువేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఏమైతే ఉండుంటాయి ఎడిట్ లో పోయి ఉంటాయి, కొన్నిసార్లు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుంటుంది అయ్యో దీనిలో క్యారెక్టర్. కానీ ఆడియన్స్ కి అలా ఉండదు, ఆడియన్స్ కి తెలియదు. అంత మంచి యాక్టర్ అసలు ఒక డైలాగ్ కూడా లేకుండా అలా నిలబడిపోయారు. డైలాగ్స్ సీన్స్ ఉంటాయి కానీ ఓవరాల్ బిగ్ పిక్చర్ లో ఒకే అవసరం లేదని తీసేస్తారు. సో అక్కడ ఏమైపోతాం, మనం బ్యాక్గ్రౌండ్ కింద మిగిలిపోతాం. ఇది ఆడియన్స్ కోసం అడిగే క్వశ్చన్. అదే ఎగ్జాక్ట్లీ, బ్యాక్గ్రౌండ్ లో మిగిలిపోతాం మనం. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఏంటి ఈవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ చేసింది, మొన్నటి దాకా బాగానే చేసింది కదా, సినిమాలు బాగానే రోజు చేసింది. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ చెయ్యము, ఏది పడితే అది చేసేస్తారు. అంటే వీళ్ళకి అయ్యో వీళ్ళకి రోల్స్ రావట్లేదేమో అందుకే ఏది పడితే అది చేస్తున్నారేమో అని అక్కడికి వెళ్ళిపోతారు. లేదు, మనం ఒప్పుకున్నప్పుడు అన్ని అడిగే బాగుందనుకునే ఒప్పుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసరికి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుందో మనకు తెలియదు. సో అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో మిగిలిపోతాం. ఏదో సీన్ ఉండే ఉంటుంది, ఏదో డైలాగ్స్ ఉండే ఉంటాయి. సో స్కెడ్యూల్ అంటే షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తారు, ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాదా, షూటింగ్ లేనప్పుడు నేను రీసెర్చ్ చేస్తానండి. ఏం గురించి? నెట్ఫ్లిక్స్, అమెజాన్లో చూసి సినిమా యాక్టింగ్ మీద నేను రీసెర్చ్ అంటాను. నెట్ఫ్లిక్స్ సిరీస్, అమెజాన్ సిరీస్, సోనీ లివ్ సిరీస్, అన్ని ఓటీటీ సిరీస్ చూస్తాను. అన్ని సిరీస్ చూసేస్తాను, అన్ని రకాల అన్ని ఇంటర్నేషనల్ చూస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం అలా ఏ యాక్టర్స్ ఎలా చేశారు, ఏ రైటింగ్ ఎలా ఉంది అవన్నీ చూసేస్తుంటాను. సో ఎనీవే, అది కాకుండా అంటే జనరలీ పిల్లలు ఉంటారు కదండి, పిల్లల హోంవర్క్ అప్ టు డేట్ ఒకసారి అన్ని తీసి ఒకసారి వాళ్ళని బెదిరించేసి ఎక్కడుంది స్టడీస్, ఓకే అప్ టు డేట్ ఉన్నారా లేదా, హోంవర్క్లు అవుతున్నారా లేదా, చదువుకుంటారా లేదా ఒకసారి ఒక చెక్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో వంట చేస్తారా? కుకింగ్ లేదండి, కుక్ మామూలుగా ఫస్ట్ ఇప్పుడంటే టైం ఉండదు కాబట్టి కుక్ టైం కాదు, టైం ఉన్నా ఇప్పుడు చేయను. కుక్ ఉంది, చేసేదాన్ని. ఆబ్వియస్లీ యూఎస్ లో ఉన్నప్పుడు అన్ని మేమే చేసుకోవాలి, బాత్రూమ్ కూడా మేమే కడుక్కోవాలి. సో అక్కడ అన్ని పనులు చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ది ప్రివిలేజ్ అండ్ ద కంఫర్ట్ టు హ్యావ్ ఎ కుక్. సో అందుకని ఇప్పుడు చేయట్లేదు. ఆవిడ రానప్పుడు చేస్తాను. కొంచెం బాగా చేస్తారు, పర్వాలేదు. పిల్లలు హస్బెండ్ హ్యాపీగా తింటారు అంతవరకు. అదేం లేదు, అంటే వాళ్ళకి పాప నా పిల్లలకి ఇక్కడికి వచ్చిన తర్వాత వంట ఆవిడ చేయడం అలవాటు అయిపోయి నా తిండి చాలా తక్కువ తిన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఐడియా లేదు. మధ్యలో ఆవిడ రానప్పుడు ఎప్పుడైనా తింటారు, అడుగుతారు నువ్వు చేసావా, బానే ఉంది పర్వాలేదు నీకు వచ్చు అని. కాంప్లిమెంటా? అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూడలేదు ఎక్కువ, అంటే వాళ్ళు పెరుగుతున్నప్పుడు నేను ఎక్కువ చేయలేదు, బిజీగా ఉన్నాను. సో యుఎస్ లైఫ్ స్టైల్ బాగుందా, ఇండియన్ లైఫ్ స్టైల్ బాగుందా? దీనికి అదే అండి, దేనికదే. ఇలాంటి విషయాల్లో ఇండియా అడ్వాంటేజ్. అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఆ ఫ్రీడము, ఆపర్చునిటీ, లేకపోతే మీ లైఫ్ స్టైల్ చాయిసెస్ కానీ, ఎవ్రీడే చాయిసెస్ కానీ, ఆర్ ద వే పీపుల్ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ, డిగ్నిటీ ఆఫ్ లేబర్,
ఇలాంటివి అక్కడ బాగుంటాయి, వే పీపుల్ ట్రీట్ ఈచ్ అదర్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. కానీ రెండిట్లోనూ ఇండియా అని అండి, అంటే దానిలో అడ్వాంటేజ్ దానిలో ఉన్నాయి. సో అక్కడ బాగుంటుంది. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే దానిలో మంచి దీనిలో మంచి కలిస్తే బాగుండని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. యాజ్ ఎ మదర్గా మీరు చెప్పండి, పిల్లలకి యుఎస్ కల్చర్ బాగుందా, ఇండియా కల్చర్ బాగుంటుందా? ఓ వావ్, యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియన్ కల్చర్తో పెరిగితే బాగుంటుంది. బాగా చెప్పారా, చాలా బాగా. సరే, మీరు క్రేజీ ఏదైనా చేయాలంటే మీకు ఆ క్రేజీ ఏం చేయాలనిపిస్తుంది? క్రేజీగా ఏదైనా క్రేజీగా చేస్తుంటారా ఎప్పుడైనా? చేస్తాను. ఏం చేస్తుంటారు క్రేజీ చేయాలంటే? క్రేజీగా చేయాలంటేనా, బార్గెన్ కాదు, అంటే మన బార్గెన్ అయిపోయింది కదా. అంటే జనరల్లీ నేను మాట్లాడితేనే జనాలు నేను క్రేజీ అంటారు. అంటే నేను ఒకసారి మాట్లాడడం మొదలెట్టానంటే నేను బాగుతూనే ఉంటాను. సో అదే చాలా మంది క్రేజీగా ఉంటుంది. ఇంత తల్లి నువ్వు నోర్మి అమ్మని దండం పెడతావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. సో అదే క్రేజీగా ఉంటుంది. అది కాకుండా అంటే నాకు ఐ లైక్ అంటే ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయటము, ఫ్యామిలీతో ట్రావెల్ చేయడము చాలా ఇష్టం నాకు. మీకు మీరు మిర్రర్ చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్, మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటామండి, ఇలా ఎప్పుడైనా చేస్తుంటారా అట్లా? అయ్యో చాలా. ఇంకోటి ఏం తెలుసా, చిన్నప్పటి నుంచి అలవాటుది, ఆర్టిస్ట్ అయిన తర్వాతే కాదు. ఏడుస్తే అద్దం చూసి ఏడుస్తా, ఏడుస్తుంటే మధ్యలో అద్దం దగ్గరికి వెళ్తా. ఏదైనా హర్ట్ అయినా కూడా ఏడుస్తా, అంటే ఫస్ట్ ఏడ్చేస్తా, హర్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్ ఏడుపు వచ్చేస్తుంది, అయిపోయింది. తర్వాత ఆల్మోస్ట్ ఏడుపు ఎండింగ్లో అద్దం దగ్గరికి వెళ్ళి కోపంగా ఇలా చూస్తున్నప్పుడు ఏడుస్తుంటే హర్ట్ పార్ట్ అయిపోతుంది, అంటే అంత బయటకు వచ్చేసింది హర్ట్ పార్ట్. అప్పుడు అర్థం చూసుకుని ఓ న్యాచురల్గా ఏడిస్తే ఇలా ఉంటుందన్నమాట. అంటే మనం సినిమాల్లో ఏడుస్తుంటే అది ఆర్టిఫిషియల్గా కనిపించకూడదు, న్యాచురల్గా కనిపించాలి. మనం చాలా ఇలా సీరియస్ ఏడుపు ఇలా చూసేది, జనరల్ అలా ఏడడం చాలా తక్కువ. ఏడ్చినప్పుడు ఇంకేదో అయిపోతుంది, ఆ చూస్తా అనమాట. చూసి ఓ ఇలా ఉంటాను న్యాచురల్గా విషయంలో, ఎందుకు మరి అంత సీరియస్గా ఇట్లా యాక్టింగ్ లెవెల్ ఏడుస్తాను. సో ఇలా ఏడవాలన్నమాట. సో మిర్రర్ ఈజ్ అంటే ఒక గైడర్ సంథింగ్. నాకు కోపం వచ్చినా కూడా కోపం అయిపోతుంది, ఒక కొట్లాట అయిపోయి కోపం అయిపోయి ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత అది దిగిపోతుంది కదా, అదే ఫేస్తో నేను ఒకసారి అద్దం ముందరికి వెళ్తా, గుర్తు తెచ్చుకుంటా. ఇప్పటిదాకా అయినా ఆర్గ్యుమెంట్ అంతా, ఫైట్ అంతా గుర్తు తెచ్చుకుని ఆ ఇమోషన్ని మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటా, తెచ్చుకుని చూస్తా అనమాట. అప్పుడు నా ఇమోషన్ ఎలా ఉంది అని చూస్తాను. ఓ దిస్ ఇస్ హౌ యూ లుక్ అనమాట వెన్ యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్ అని. సో నేను యాక్ట్ చేసేటప్పుడు కూడా జనరల్లీ నేను ఐ బ్రింగ్ మై ఇమోషన్స్ బ్యాక్. అంటే నేను ఇప్పుడు ఏదైనా ఏడుపు సీన్ చేస్తుంటే నేను అక్కడ ఏడవను, క్యారెక్టర్లో ఉంటాను. సిమిలర్గా మనకి అంతే లెవెల్ ఆఫ్ బాధ వచ్చిన విషయం ఏంటి నా లైఫ్లో అని గుర్తు తెచ్చుకుని యాక్ట్ చేస్తాను. సో ఇట్ ఆటోమేటికలీ కమ్స్ న్యాచురల్లీ, నాకు న్యాచురల్గా వచ్చేస్తుంది. న్యాచురల్గా అలాగే ట్రై చేస్తారు కదా, హ్యాపీనెస్ అయినా అంతే. మీరు యాక్చువల్లీ నా క్యారెక్టర్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఏదైనా ఏడుపు సీన్స్ కానీ ఏదైనా చూస్తే చాలా న్యాచురల్గా ఐ బ్రింగ్ దట్ ఇమోషన్ టు మై మైండ్ అనమాట. ఏం గుర్తు తెచ్చుకుంటారు అంతగా? అంటే ఏదో ఒకటి మన లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుందండి, అన్ని లెవెల్స్ ఆఫ్ సాడ్నెస్, అన్ని లెవెల్స్ ఆఫ్ హ్యాపీనెస్, అన్ని లెవెల్స్ ఆఫ్ అలకలు, అన్ని లెవెల్స్ ఆఫ్ ఫైట్స్, అన్ని మన లైఫ్లో ఏదో ఒకటి జరిగే ఉంటుంది కదా. సిమిలర్ అంటే ఎగ్జాక్ట్ సీన్ అవ్వకపోవచ్చు, కానీ ఆ లెవెల్ ఆఫ్ ఇమోషన్ అయితే జరిగే ఉంటుంది మన దగ్గర. సో అది గుర్తు తెచ్చుకుని అలానే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని మనం ఎలా బిహేవ్ చేస్తాం, అవి రెండు మిక్స్ చేసి ఆ ఇమోషన్ తెచ్చుకుంటాం. సో ఆటోమేటిక్గా న్యాచురల్. ఇంట్లో మీ హస్బెండ్ మీకు ఇచ్చే క్రేజీ అని ఎప్పుడైనా అన్నారు? ఏ విషయంలో అంటారు? వాయిస్ అన్నది ఇలా స్టార్ట్ అవుతుంది, మాట్లాడుతున్న కొద్దీ పెరిగిపోతూ టోన్ వాయిస్ తగ్గించు. ఎక్సైట్మెంట్ వచ్చినా, కోపం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా టోన్ పెరుగుతుంది ఫస్ట్. సో ఫస్ట్ క్రేజీ, మైక్ మింగేసావు, ఆ టోన్ ఏంటి తగ్గించి, మా ఆయనగా చాలా మంది అంటారు టోన్. ఓకే, నైస్ అండి, వెరీ 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 నైస్. మీతో చాలా ఫ్రెండ్లీగా నడిచింది. బట్ ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్
అక్క స్టార్ వదిన కావాలని స్టార్ యాక్టర్ అండి, యాక్టర్ అదే Yeah, ఫైనల్లీ because మనకి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. విమెన్ కి చాలా క్యారెక్టర్స్ రాయాలి, ఓరియంటెడ్ విమెన్ కి చాలా క్యారెక్టర్స్ రాయాలి, చాలా ఎప్పుడు స్కోప్ ఏమొస్తుందో ఉండాలి. తెలీదు క్యారెక్టర్ లో కూడా, ఎప్పుడు మనకి ఇది పడింది అనిపించేది కూడా ఉంటది. అంతే, మనం అనుకోని ఇది కదా వర్కౌట్ మనకు కావాల్సింది అనే రోజు కూడా కంపల్సరీ వస్తుంది కదా. సో మీరు ఆ రోజు ఏ రోజు ఏమనుకుంటున్నారో ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్లీ క్రేజీ ఫీలింగ్ షేర్ విత్ సునీ అంటే ఏ ఏ ఏ ఫీలింగ్ ని షేర్ చేసుకుంటారు? క్రేజీ ఫీలింగ్ షేర్ విత్ సునీ అంటే ఆబ్వియస్లీ అదేంటి మీతో మాట్లాడడమే నాకు చాలా క్రేజీగా ఉంది. అది మీరు ఫస్ట్ నేను ట్రైలర్ లాంచ్ నుంచి దిగంగానే మీరు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, నాకు మీరు చేసిన సినిమాలని తెలుసు, మీరు అప్పుడు చేశారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు అంతా దట్ వాజ్ ఎ క్రేజీ ఫీలింగ్. బికాస్ చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా, చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ని, ఆ యాక్టింగ్ని దాన్ని అబ్జర్వ్ చేసే జర్నలిస్టులు ఉన్నారు అంటే అది ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్. ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బికాస్ నాట్ ఎవ్రీ వన్ అబ్జర్వ్స్ సపోర్టింగ్ యాక్టర్స్. అంటే కెమెరా రిజిస్టర్ చేయాలి, కెమెరా మీ మీదే ఉండి రిజిస్టర్ చేస్తే చేయటం వేరు. కొన్నిసార్లు ఏంటంటే మనం మంచి క్యారెక్టర్స్ చేస్తాం కానీ సినిమా హిట్ అవ్వదు. కానీ అయినా కూడా క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసి మీరు నా 2-3 క్యారెక్టర్స్ చెప్పి మీరు ఇలా చేశారు, ఇది కూడా చేశారు, అది కూడా చేశారు అంటే oh God, someone's really observing me, someone really appreciates the versatility and the variety of roles I am doing అనేది. That was a crazy feeling. So thank you for that. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. మీరు చాలా మంచి రోల్స్ చేయాలని కోరుకుంటూ Thank you. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you and all the best for your channel. థ్యాంక్ యూ. Crazy feeling, it's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling, it's a crazy, 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 crazy feeling.